వేదవ్యాస మహర్షుల వారు ఆ పరమేశ్వరుడు యొక్క మహాద్భుతమైనటువంటి లీలా విలాసాలనన్నింటినీ కూడా స్పష్టంగా ఈ శివపురాణంలో తెలియచేశారు. అయితే ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఒకానొక విషయాన్ని, ఈ పురాణాలకు సంబంధించిన విషయాన్ని తెలుసుకోవలసి ఉంది. ఏమిటి అంటే, వేదవ్యాస మహర్షుల వారు పురాణ రచన ఎలా చేశారు అని. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ భాగం తేజస్సుతో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. పరాశర మహర్షుల వారి కుమారుడు, మహనీయుడు. అట్లా జన్మించిన వెంటనే పెరిగి పెద్దవాడై తల్లిగారికి నమస్కారం చేసి, అమ్మా తపస్సుకు వెళుతున్నాను అన్నారు. ఎప్పుడు స్మరణ చేస్తే అప్పుడు నీ ముందు ప్రత్యక్షమవుతానమ్మా అన్నారు. ఆయన తపస్సుకు వెళ్ళారు. తపస్సు చేత సాధ్యం కానటువంటి కార్యం ప్రపంచంలో ఏదీ లేదు. భగవంతుడు కూడా తపస్సు చేశాడు. అంటే లోకంలో జన్మకు వచ్చిన తర్వాత, మానవ జన్మ వచ్చిన తర్వాత ఆచరించవలసినటువంటిది ఏమిటి అంటే ప్రధానంగా తపస్సు. మనో నియమనం తపః. భగవంతుడు యందు మనస్సును లగ్నం చేయండి. నిరంతరము కూడా భగవంతుడు యందు మనస్సును లగ్నం చేసి భగవదుపాసన చేస్తే ఆ భగవదుపాసనా బలం చేత సర్వం నెరవేరుతుంది అన్నారు. సరే, అయితే వేదవ్యాస మహర్షుల వారు బాగా తపస్సు చేశారు. తపస్సు చేసి ఆయన విశేషమైనటువంటి యోగ సాధనాపూర్వకమైనటువంటి దివ్యమైనటువంటి తపస్సు. ఈ తపస్సు చేసిన తర్వాత ఆయన యోగ దృష్ట్యా ఆ పరమేశ్వరుడు యొక్క లీలా విలాసాన్నంతటినీ కూడా దర్శించారు. యోగ దృష్టితో దర్శించారు. పాంచభౌతికమైనటువంటి శరీరంతో పంచభూతమయములైనటువంటి ఈ నేత్రములతో మనం దర్శించినప్పుడు ప్రతి వస్తువు కొంత మనకు కంటికి కనిపిస్తుంది, కొంత భాగం. తర్వాత దూరదృష్టి ఈ నేత్రాలకు లేదు. భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించే శక్తి కూడా ఈ నేత్రాలకు పూర్తిగా లేదు. ప్రత్యక్షం ఏదైతే ఉన్నదో అదే కొంతవరకు దర్శించగలుగుతాయి నేత్రాలు. యంత్రములు కూడా తత్కాలంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే తెలియచెప్పగలుగుతాయి. కాబట్టి భూతకాలంలో ఉన్నటువంటి విషయము, భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి విషయము దర్శించాలి అంటే కేవలం మరి యోగ సిద్ధి కలిగినటువంటి మహనీయులకు మాత్రమే, యోగ దృష్టితో మాత్రమే అది సాధ్యమవుతుంది. అట్లా ఆ వేదవ్యాస మహర్షుల వారు యోగనిష్టలో ఉండి మరి పరమాత్మ యొక్క లీలా విశేషాన్నంతటినీ కూడా చక్కగా ఆయన దర్శించారు. దర్శిస్తే బ్రహ్మదేవుడి యొక్క ఒకానొక రోజు జరిగినటువంటి వృత్తాంతం, దీన్ని బ్రహ్మ కల్పంలో జరిగినటువంటి వృత్తాంతం అంటాం. తర్వాత మరి బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది కదా. ఆయన జన్మించినప్పటి నుంచి ప్రతిరోజు జరుగుతున్నటువంటి వృత్తాంతాలలో ఏ ఏ దివ్యమైనటువంటి ఆ ఈశ్వరుడు యొక్క లీలా విలాస విశేషాలైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా దర్శించారు వేదవ్యాస మహర్షుల వారు. అలా దర్శించి పురాణ రచన చేస్తే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ చెప్పినప్పుడు ఈ కథే ఇంకో పురాణంలో వేదవ్యాస మహర్షుల వారు తెలియజేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కథకు కొంచెం భేదం కలిగినట్టుగా మరి ఈ కథాభాగంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ పురాణంలో కథ ఇట్లా ఉన్నదండి, ఇంకో పురాణంలో వచ్చేటప్పటికల్లా కథ మార్పుగా ఉన్నది. ఇది ఏమిటి మరి, దీంట్లో మరి సత్యాసత్యాల వలె కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు, ఇది ఏమిటి అనిపిస్తుంది. ఏమిటి అంటే ఈ కల్పంలో జరిగినటువంటి విషయాలు కొన్ని, గత కల్పాలలో జరిగినటువంటి విషయాలు కొన్ని, ఈ విధంగా అనేక విషయాలన్నింటినీ కూడా లోకంలో జనుల యొక్క మనస్సంతా కూడా భగవంతుడు
భగవంతుడు యందు అభినివేశం పొంది మరి భగవంతుడు యందు ఏకాగ్రత చూపటం కోసం మనుష్యులందరూ కూడా వారు ఆ కథారమ్యతను కూడా కలిగించటం కోసం మరి కల్పాంతర భేదాలలో ఉన్నటువంటి కథా విశేషాలను కూడా చాలా చక్కగా పురాణాలలో రచించారు వేదవ్యాస మహర్షుల వారు. అందువల్ల ఏదైనా ఒక శివపురాణంలో కథకు, అట్లాగే ఏంటంటే ఇంకో దేవీ భాగవతంలో కథకు, ఇంకో శ్రీమద్ భాగవతంలో కథకు కొద్దిపాటి భేదం ఏదైనా కలిగినప్పటికీ కూడా దాన్ని కల్పాంతర భేదంతో అది వాస్తవం అనేటువంటి విషయాన్ని గ్రహించాలే తప్ప ఇదిగో ఈ కథలో తప్పున్నదిని కానీ లేక ఈ లోపం ఉన్నదిని కానీ గ్రహించటానికి మరి సామాన్య శక్తి చాలదు, దానికి కేవలం యోగశక్తే కావాలి. కాబట్టి మహాభారతం రాసిన తర్వాత ఎట్లా రాశారు మహాభారతం అంటే తపసా బ్రహ్మచర్యేణ అన్నారు వేదవ్యాస మహర్షుల వారు. బాగా తపస్సు చేశాను, బ్రహ్మచర్య వ్రతం చేశాను, తపస్సు చేత బ్రహ్మచర్య వ్రతం చేత దివ్యమైనటువంటి మహాభారతాన్ని చెప్పగలిగాను అన్నారు. అంటే ఏమిటి అంటే పురాణాలను సమన్వయం చెయ్యాలి అంటే కేవలం విద్య మాత్రమే, శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే చాలదు, దీనికి తపోబలం అవసరం. అట్లాగే గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం, ఆ వేదవ్యాస మహర్షుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే అప్పుడు ఈ కథాభాగాలలో ఉన్నటువంటి చిన్న చిన్న హెచ్చుతగ్గులకు సంబంధించినటువంటి విశేషాలు కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి శక్తి కలిగి పరిపూర్ణత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క లీలా విశేషాలు తెలియాలి అంటే ఎవరికి తెలుస్తాయి అని, పరమేశ్వరుడికే తెలుస్తాయి. కాబట్టి అటువంటి ఆది దంపతులైనటువంటి ఆ పరమేశ్వర దంపతుల యొక్క ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క లీలా విశేషాలన్నీ కూడా మరి వాళ్లకు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి వారి అనుగ్రహంతో భక్తులకందరికీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నైమిషారణ్య క్షేత్రంలో మరి సూత మహర్షుల వారు శౌనకాది మహర్షుల యొక్క ప్రశ్నను అనుసరించి వారు చక్కగా ఈ పురాణ సంహితను ప్రవచనం చేయటం ప్రారంభం చేశారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య లీలా చరిత్రను చెప్పవలసింది అని ప్రశ్న వేశారు శౌనక మహర్షుల వారు. సరే, అక్కడి నుండి కూడా ఇంకా ప్రశ్నల వర్షం, ప్రతి నిమిషంలోనూ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. వరుసగా ఒక చిట్టా తయారు చేస్తారు శౌనక మహర్షుల వారు. వీటన్నిటికీ కూడా మాకు సమాధానం చెప్పండి అంటారు. కాబట్టి మహేశ్వరుడు వచ్చేటప్పటికల్లా సగుణ రూపంతో ఉంటాడు, నిర్గుణ రూపంతో ఉంటాడు. అటు తరువాత శివతత్వాన్ని మేమంతా కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. సృష్టికి ముందర పరమేశ్వరుడు ఎటువంటి రూపంతో ఉన్నాడు, మరి ఈ సృష్టిలో పరమేశ్వరుడు ఎటువంటి రూపాలను ధరించాడు, ఆ విశేషాలన్నీ కూడా చెప్పవలసింది అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు సూత మహర్షుల వారు చెప్పటం ప్రారంభించారు అన్నారు. ఆ పరమేశ్వరుడు చాలా అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు. అటువంటి ఆ పరమేశ్వరుడు ఈ లోకాన్ని సంరక్షణ చేయటం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా తన యొక్క అంశతో ఆ శివుడు ఆవిర్భవింపచేశాడు. శివానుగ్రహంతో ముగ్గురు కూడా ఆవిర్భవించారు. కాబట్టి అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసాన్ని చక్కగా తెలుసుకున్నందువల్ల పాపక్షయమై సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి అని చెప్పి చెప్పటం ప్రారంభించారు. ఒకప్పుడు ఇక్కడ ఈ సంహిత, సృష్టి సంహిత, ఆ రుద్ర సంహిత సృష్టిఖండం వచ్చేటప్పటికల్లా మరి నారద మహర్షుల వారి యొక్క తపో విశేషాలతో ప్రారంభమవుతుంది. ఒకప్పుడు నారద మహర్షుల వారు చాలా విశేషమైనటువంటి దివ్యమైనటువంటి తపస్సు చేశాడు అన్నారు. మహావిశేషమైనటువంటి ఆత్మానందానుభూతి కలిగినటువంటి మహానుభావుడు ఆ దివ్యమంగళ జ్ఞాన రూపాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు.
భగవంతుడి యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా తపస్సు జరుగుతూ ఉంటే తపస్సు చేసేవారిని పరీక్ష చేసేటువంటి అధికారం దేవేంద్రుడికి ఉన్నది. దేవేంద్రుడు చక్కగా పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసి ఆయన వెయ్యాలి మార్కులు, ఈ తపస్సు చాలా ఉత్తమమైనటువంటిది అని. సరే, అక్కడి నుండి కూడా ఈ దేవేంద్రుడు ఏం చేశాడు అంటే మన్మధుణ్ణి పిలిచాడు. మన్మధుణ్ణి పిలిచి హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారదః మనసోద్దిశ్య విశ్వేశం మహాసంయమవాన్ దృఢ అన్నారు. నారదుడు తపస్సు చేస్తున్నాడు, చాలా తీవ్రమైనటువంటి నియమంతో తపస్సు చేస్తున్నాడు, నిశ్చలమైనటువంటి మనస్సుతో తపస్సు చేస్తున్నాడు. హిమవత్ పర్వతము యొక్క గుహ దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఈయన ఎక్కడ తపస్సు చేస్తున్నాడు అని, పూర్వం పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్న సమయంలో పార్వతీదేవి వచ్చి సేవ చేసింది. అక్కడ మన్మధుడు తపోభంగం కలిగించాడు. తపోభంగం కలిగిస్తే మన్మధుణ్ణి తృతీయ నేత్రంతో దహనం చేశాడు పరమేశ్వరుడు. ఆ స్థానంలో ఈ నారద మహర్షుల వారు తపస్సు చేస్తున్నారు. ఆ స్థానానికి ఒక దివ్యమైనటువంటి వరం ఇచ్చారు పరమేశ్వరుడు. ఏమని వరం ఇచ్చారంటే, ఇక్కడ ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్లకు మనస్సు చెలించదు, దృఢంగా విశేషంగా చక్కగా తపస్సు కొనసాగుతుంది అని. సరే, అక్కడి నుండి కూడా దేవేంద్రుడు యొక్క ఆజ్ఞ లభించిన తర్వాత మన్మధుడు బయలుదేరాడు, నారద మహర్షుల వారిని చూచాడు. నారద మహర్షుల వారిని చూచి ఏం చేశారు అంటే, అక్కడికి వసంతుణ్ణి పిలిచి వసంత ఋతువును అక్కడ నివసించమన్నారు. మన్మధుడు ఏ విధంగా ప్రయత్నం చేసి తపోధనుల యొక్క మనస్సులను చెలింపజేస్తాడో అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు మన్మధుడు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా నారద మహర్షుల వారి యొక్క మనస్సు చెలించలేదు. సరే, అక్కడి నుండి కూడా తపస్సు పూర్తయింది. సంతోషించాడు నారద మహర్షుల వారు. అనుకున్న తపస్సు జరిగింది. బయలుదేరి శివలోకానికి వెళ్ళాడు. ఆయన శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. శంకరుదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను మన్మధుణ్ణి జయించానయ్యా, తపస్సు బాగా జరిగింది, దేవేంద్రుడు కూడా నన్ను పరీక్షలో ఓడించలేకపోయినాడు అన్నాడు. పరమేశ్వరుడికి చిరునవ్వు వచ్చింది. ఏమిటంటే, శివమాయ చేత ఇంత తపస్సు చేసినప్పటికీ కూడా నారద మహర్షుల వారు ఉన్నదే తన విజ్ఞానాన్ని మరిచాడు. మరిచేటప్పటికల్లా ఇదంతా పరమేశ్వరుడు యొక్క పూర్ణానుగ్రహం అనేటువంటి మాటను వదిలేసి, నేను గొప్పవాణ్ణి, నేను బాగా సాధకుణ్ణి, కాబట్టి ఏమిటి అంటే నేను మన్మధుణ్ణి కూడా జయించి చాలా గొప్పగా తపస్సు చేశాను అనేటువంటి భావన కలిగింది. సరే, ఆ పరమేశ్వరుడు ఈ మాటలన్నీ కూడా విని, ఓ నారద మహర్షే, నీ తపస్సు చాలా రహస్యమైనటువంటిది, చాలా గొప్పది, బాగా తపస్సు చేశావు. కానీ బాగా తపస్సు చేశాననేటువంటి నీ తపోవృత్తాంతం ఉన్నదే, రహస్యంగా ఉంచవయ్యా అన్నాడు. మాయను జయించానని, అలాగే ఏమిటి అంటే మన్మధుణ్ణి జయించానని ఈ విధంగా నువ్వు ఎక్కడా మాట్లాడబోక, నీ తపో వృత్తాంతాన్ని రహస్యంగా ఉంచి నీ యొక్క పనులన్నీ కూడా నీవు చక్కగా చేసుకుంటూ ఉండు అని చెప్పి చెబితే,
ఆ పరమేశ్వరుడు యొక్క మాటను లెక్క చేయకుండా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి, నాన్నగారు చాలా గొప్పగా తపస్సు చేశానండి, ఇదంతా కూడా నా యొక్క సాధనా బలం, దేవేంద్రుడు కూడా నన్ను ఏమీ చేయలేకపోయినాడు అని చెప్పారు. సరే, అక్కడి నుండి కూడా బ్రహ్మదేవుల వారు చెప్పారు, నాయన అట్లా కాదురా, నీవు ఈ తపో వృత్తాంతాన్ని జాగ్రత్తగా రహస్యంగా దాచిపెట్టు, నీవు ఏమాత్రము కూడా ఈ విధంగా మాట్లాడవాక ఎక్కడా అన్నారు. అయినా కూడా వినలే. అయినా కూడా వినకపోయేటప్పటికల్లా ఏం జరిగింది అంటే, సరే అక్కడి నుండి కూడా విష్ణులోకానికి వెళ్ళాడు. ఆయన విష్ణులోకానికి వెళ్ళి కూడా ఇదే మాట చెప్పాడు. ఇదే మాట చెప్పేటప్పటికల్లా సరే ఆ శ్రీ మహావిష్ణువు చక్కగా విన్నాడు. విని అక్కడి నుండి కూడా సరే నారదుడికి తగినటువంటి సమయం ఏదో వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఉన్నదే మరి ఆ నారద మహర్షుల వారికి తీవ్రమైనటువంటి పరీక్షలో ఈయన ఓడిపోతాడులే అనుకున్నాడు. ఈ విధంగా నేను గొప్పవాణ్ణి అంటున్నాడు. గొప్పతనం అంతా కూడా ఈయనది కాదయ్యా, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే చాలా విశేషమైనటువంటిది అని. కాబట్టి పరమేశ్వర అనుగ్రహంతోనే మరి ఈ నారదుడు ఇంతటి తపస్సు చేయగలిగాడు. కాబట్టి ఏదైనా ఎక్కడైనా ఒక గొప్ప దివ్యమైనటువంటి కార్యక్రమం నెరవేరింది అంటే అటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం నెరవేరటానికి భగవద్ అనుగ్రహమే కారణమని భావించాలి, కానీ కేవలం తన యొక్క శక్తి కారణము అని చెప్పి ఎక్కడా భావించరాదు. గురు కటాక్షం, భగవద్ అనుగ్రహం, ఋషీశ్వరులు మొదలైనటువంటి పెద్దల యొక్క మహనీయుల యొక్క ఆశీర్వచనం, వీటి వల్ల సత్కర్మ అనేటువంటిది చక్కగా జరుగుతుంది, కానీ కేవలం స్వశక్తితో మాత్రం అది సాధ్యమయ్యేటువంటిది కాదు అని. సరే అక్కడి నుండి కూడా కొద్ది రోజులు గడిచిన తర్వాత నారద మహర్షుల వారు ఒక మహారాజు గారి ఇంటికి వెళ్ళారు. శీలనిధి అనేటువంటి ఒక మహారాజు గారింటికి వెళితే ఆయనకు శ్రీమతి అనేటువంటి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె జాతకం చూపించి మా కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో తెలియజేయవలసింది అని నారద మహర్షుల వారిని ప్రార్థన చేస్తే నారద మహర్షుల వారు చూచేటప్పటికల్లా శివమాయ విమోహిత అన్నారు. ఆ శివమాయ మనస్సును ఆక్రమించేటప్పటికల్లా నారద మహర్షుల వారికి ఏమనిపించిందిట, ఈ అమ్మాయిని తానే వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. తానే వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించి ఆ మాటను గోప్యంగా ఉంచి ఏం చెప్పాడంటే, చక్కగా మరి జాతకమంతా చూసి చాలా మహనీయుడు, మహానుభావుడైనటువంటి చాలా గొప్పవాణ్ణి ఈ అమ్మాయి వివాహం ఆడుతుంది అని చెప్పి అంటే ఆయన యొక్క ఉద్దేశ్యంలో ఆయన మాటలకు అర్థమేమిటి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును వివాహం ఆడుతుంది అని చెప్పటం. అక్కడి నుండి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత గబగబా తన తాతగారు నారాయణమూర్తి వారు తాతగారి దగ్గరికి వెళ్ళాడు. ఈయన తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నీతో ఒక చాలా రహస్యమైనటువంటి విషయం మాట్లాడాలి, కాస్త నలుగురిలో నుంచి కొంచెం కాస్త ఏకాంతంగా యువతలకి వస్తావా, నీతో ఒక రహస్య విషయం చెప్పాలి అని ఈ జరిగినటువంటి వృత్తాంతం చెప్పాడు. ఆయన మహారాజు గారు ఉన్నాడు. ఆ మహారాజు గారికి ఏమో కుమార్తె ఉన్నది, ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా నేను జాతకం చెప్పొచ్చాను కనుక నీ యొక్క స్వరూపాన్ని కనుక నాకు కొంతసేపు ఇచ్చినట్లయితే మరి స్వయంవరానికి వెళ్ళి ఆ అమ్మాయిని వివాహం చేసుకొస్తాను అన్న. సరే శ్రీ మహావిష్ణువు ఆలోచించాడు. ఈ నారద మహర్షుల వారు చక్కగా తపస్సు చేసి ఇంత తపఫలాన్ని సత్వగుణంతో చక్కగా పరమేశ్వరుడికి ధారపోసి ఆత్మానందానుభూతితో తిరగవలసింది. చిట్ట చివరికి మరి స్వాహంకారం కొని తెచ్చుకునేటప్పటికల్లా, దేహాత్మభావాన్ని పొందేటప్పటికల్లా ఇదిగో పునః ఈయన ఉందే ఈ లంపటంలో పడుతున్నాడు అని చెప్పి ఆలోచించి, సరే నాయనా అట్లయితే దాందే ఉంది, నువ్వు మనవడి వచ్చి అడిగావు కాబట్టి నా రూపాన్ని నీకు ఇస్తున్నాలే అన్నాడు. ఈ ఇవ్వటంలో విష్ణుర్ మాయా వినాం వరహ అని మాయ చెయ్యాలి అంటే ఆ శ్రీ మహావిష్ణువును మించినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి నారద మహర్షుల వారికి ఏం చేశారంటే, చూసుకోరా ఇదిగో నా యొక్క రూపం నీకు ఇచ్చాను అంటే తల వంచి రూపాన్ని చూసుకున్నాడు. రూపాన్ని చూసుకుంటే నీలమేఘ శ్యామలత్వం, చక్కటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఎట్లా ఉన్నదో అటువంటి దివ్యమైనటువంటి దేహం కంఠం దాకా కలిగింది. ముఖం అద్దంలో చూసుకోలే. నారద మహర్షుల వారికి ఆలోచన రాలే,
శ్రీ మహావిష్ణువు రూపాన్ని ఇచ్చాడు, నేను విష్ణుమూర్తిని అయిపోయినాను అనుకున్నాడు, విష్ణువులాగా కనిపిస్తున్నాను అనుకున్నాడు. కాకపోతే ఇక్కడ శ్రీ మహావిష్ణువు తమాషా ఏం చేశాడంటే ముఖమేమో వానర ముఖం ఇచ్చాడు, కోతి ముఖాన్ని ఇచ్చాడు. శరీరం అంతా తన యొక్క శరీరం వంటి శరీరం కలిగేటట్లుగా మాయ చేత అనుగ్రహించాడు. ముఖం చూసుకోలేదు, వెళ్ళి దివ్యమైనటువంటి స్వయంవరంలో కూర్చున్నాడు అన్నారు. స్వయంవరంలో కూర్చుంటే మరి ఆ పరమేశ్వరుడు యొక్క పార్షదులు ఇద్దరు ఏం చేశారు అంటే అటుపక్కన ఇటుపక్కన కూర్చొని ఉన్నారు, నవ్వుకుంటున్నారు. వాళ్ళతోటి సంభాషణ. ఆ కుమార్తె తననే వరిస్తుంది, తన మెళ్ళో పూలదండ వేస్తుంది అని చెప్పి సంభాషణ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంతలో శ్రీ మహావిష్ణువు దివ్యమైనటువంటి మహారాజ వేషంతో వచ్చాడు. అక్కడ ఆ సభలో కూర్చున్నాడు. ఆ అమ్మాయి వచ్చింది, ఆ శ్రీ మహావిష్ణువు కంఠంలో పూలదండ వేసింది, ఆమెను తీసుకున్నాడు. విష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. చిట్ట చివరికి నారద మహర్షుల వారికి కాస్త అవమానం మిగిలింది. నేను ఈ విధంగా ఇంత కష్టపడి శ్రీ మహావిష్ణువు దగ్గర రూపాన్ని స్వీకరించి వచ్చాను, కానీ ఏమిటి ఈ విధంగా జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి ఆ రుద్రగణాలు ఏం చేశారు అంటే ఎన్ను ఇందాక నుంచి చెప్పావు కదా, అదిగో నీ మెళ్ళో వేస్తుంది పూలమాలి, కానీ ఏది వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, వివాహం కూడా అయిపోయింది అన్నారు. సరే అనేటప్పటికల్లా అప్పుడు వాళ్ళ ఇద్దరిని కూడా శాపం పెట్టాడు నారద మహర్షుల వారు. బ్రాహ్మణ రూపంతో పక్కన కూర్చొని మీరు ఈ విధంగా నన్ను పరిహసించారు కాబట్టి మీరిద్దరూ కూడా రాక్షసులైపోతారు అని చెప్పి శాపం పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, నాయనా నీ రూపం సరే, విష్ణుమూర్తి యొక్క రూపం వంటి రూపంతో వచ్చావు, బాగానే ఉంది, ఒక్క మాట నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా అన్నారు. అప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు నారద మహర్షుల వారు. అప్పుడు వచ్చింది ఆలోచన, అద్దంలో కాస్త ముఖం చూసుకొని పెళ్లి చూపులకు వస్తే బాగుండేది. తీరా చూసేటప్పటికల్లా తన ముఖాన్ని చూసి తానే మరి ఆశ్చర్యపడటమే కాక ఇదేమిటి వానర ముఖం, కోతి ముఖం వచ్చింది అని చెప్పి చాలా కోపం వచ్చి అక్కడి నుండి కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చాలా కోపం తెచ్చుకున్నాడు ఈయన. ఆ శివలీలా విశేషం ఇట్లాంటిది అన్నారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి, ఏమయ్యా మోసం చేయటంలో నీవు చాలా గొప్పవాడివి, పూర్వం మోహిని వేషం వేసుకొచ్చావు, రాక్షసులందరినీ మోసం చేసి అమృత భాండం కాస్త పట్టుకెళ్ళావు, నీవు దేవతలకు అమృతం పోసావు, ఆ విధంగా రాక్షసులను నీవు మోసం చేశావు అన్నాడు. ఈ విధంగా ఏదేదైతే గుర్తొస్తే ఆ విషయం వల్ల మాట్లాడటం మొదలెట్టాడు ఆ శ్రీ మహావిష్ణువుతోటి. నిన్ను శిక్షిస్తున్నాను, శివానుగ్రహం కలిగినటువంటి వాణ్ణి, నీ కపటం నీ మాయంతా నాకు తెలుసులే, కాబట్టి నన్ను ఏ రూపంతో అయితే నీవు ఏ వానరముఖం ఇచ్చి నన్ను మోసం చేశావో ఆ కారణం వల్ల నీవు మనుష్యుడివై జన్మిస్తావు అన్నాడు. నాకు వానరముఖం ఇచ్చావు కాబట్టి ఆ వానరులే వచ్చి నీకు సహాయం చేయవలసి వస్తుంది అన్నాడు. వానరుల సహాయాన్ని నీవు అర్థించవలసి వస్తుంది అన్నాడు. ఈ విధంగా శాపం పెట్టాడు. అంతేకాక మానవ జన్మలో భార్యావియోగాన్ని పొందుతావు అని శాపం పెట్టాడు నారద మహర్షుల వారు. ఈ శాపం మరి ఎప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు పొందాడు అంటే రామావతారం ధరించాడు ఆయన. ఆ రామావతారంలో భార్యావియోగం అట్లాగే వానరుల యొక్క సహాయాన్ని పొందటం అనేటువంటిది జరిగింది. అక్కడి నుండి కూడా ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే ఉన్నట్టుండి తన మాయను నారద మహర్షుల వారి మీద ప్రోద్భవింపజేశాడో వెంటనే ఆ మాయను వెనక్కు లాక్కున్నాడు ఆ పరమేశ్వరుడు. తన మాయను వెనక్కు తీసేటప్పటికల్లా ఏం జరిగింది అంటే చిట్ట చివరికి నారద మహర్షుల వారికి ఒక్క పర్యాయం ఒళ్ళు జల్లుమన్నట్టయి, అయ్యోయ్యో ఎంత పొరపాటు చేశానయ్యా నేను నారదుల వారినేమిటి, అఖండమైనటువంటి బ్రహ్మానందానుభూతితో ఉన్నటువంటి వాణ్ణి, అటువంటి వాణ్ణి వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక ఏమిటి, ఆత్మారాముణ్ణి నేను, అటువంటి వాడికి వివాహం చేసుకోవాలనే కోరిక కలగటం ఏమిటి, ఇదంతా ఆ శివుని యొక్క మాయా మహిమ. పూర్వం మరి ఆ పరమేశ్వరుడు చెబితే వినలేదు, బ్రహ్మదేవుడు చెబితే వినలేదు, విష్ణుమూర్తి చెప్పినా వినలేదు. చివరికి అందరిలో కూడా నేను చాలా గొప్పగా తపస్సు చేశానని, మన్మధుడిని జయించానని ఈ విధంగా ప్రచారం చేశాను. కాబట్టి ఏమిటంటే అని చాలా బాధపడి వెంటనే శ్రీ మహావిష్ణువుకు క్షమాపణ చెప్పాడు. స్వామి, నేను చేసినటువంటిది అపరాధమయ్యా, ఒళ్ళు తెలియలేదు,
ఆలోచన పనిచేయలేదు. కాబట్టి ఏమిటి అంటే, నీవు నన్ను అనుగ్రహించవలసింది, కటాక్షించవలసింది అంటే, నారద ఇంకా పొరపాటు పడవోకు అన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఇంకా పొరపాటు పడవద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా శివమాయా విమోహిత, నీవు శివుడి యొక్క మాయ చేత మోహింపబడి ఉన్నావు. ఇప్పుడు కూడా ఇంకా శివమాయ చేత నీవు మోహింపబడద్దు. ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థన చెయ్యి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే లోక కళ్యాణార్థం ఆ ఈశ్వరుడు యొక్క సంకల్పంతోనే జరిగింది. కానీ ఇదంతా కూడా, ఈ శాపం పెట్టడం కూడా నీ సంకల్పం కాదు అన్నాడు. ఇది కూడా నీ సంకల్పం కానే కాదు. కాబట్టి శంకరుడే తన ఇష్టానుసారం ఇదంతా కూడా జరిపించాడు నాయన. కాయేన మనసా వాచ యశంకరముపైతి భోః సపండిత ఇది జ్ఞేయః సజీవన్ముక్త ఉచ్యతే. మనస్సుతో, శరీరంతో, వాక్కుతో ఎవరైతే సర్వత్రా వ్యాపకుడై సర్వకార్యములను ఆ శంకరుడే నిర్వర్తిస్తున్నాడు అని చెప్పి నిరంతరము కూడా భావన చేస్తాడో ఆయనకు జీవన్ముక్తి కలుగుతుంది నాయన. కాబట్టి శివుడు శివుడంటే ఎవరనుకుంటున్నావు? ఆ శివనామం ఎంత మాహాత్మ్యం కలదో నీకు తెలుసా? శివేతి నామ దావాగ్నే మహాపాతక పర్వతాః. పర్వతాలు పర్వతాలుగా పేరుకొనిపోయినటువంటి పాపాలన్నీ కూడా ఒక్క పర్యాయము శివ అంటే ఆ పాపములన్నీ కూడా నశిస్తాయి అన్నాడు. ఇక్కడ శ్రోతలందరికీ, ఎవరు విన్నా ఈ విషయాన్ని, ఒక ప్రశ్న ఉద్భవించటానికి అవకాశం ఉన్నది. అందరికీ ఒక ప్రశ్న ఉద్భవించడానికి అవకాశం ఉన్నది. ఏమిటి? శివ అంటే పాపాలన్నీ కూడా దహించుకొని పోతాయి కదా, మరి ఎన్ని పాపాలు చేసినా ఒక పర్యాయం శివ అంటే చాలుగా. ఇక్కడ చాలా విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, అది నామసిద్ధి అయిన వాడి విషయంలో. శివనామాన్ని జపించగా 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 సిద్ధి ఎవరివ్వాలండి? మనం అనుకుంటే సిద్ధి అవుతుందా? సిద్ధి కాదుగా. ఆయుర్దాయం ఎవరివ్వాలి? ప్రాణశక్తిని ఎవరు ప్రసాదించాలి? శరీరం ఉన్నది, చూడటానికి ఎంతో సుందరంగా ఉన్నది, సర్వావయవములు ఉన్నాయి. ఆ శరీరంలో శక్తి కలగాలి అంటే, చలనం కలగాలి అంటే ఈశ్వరుడు అక్కడ నివాసం చేస్తే చలనం వస్తుంది. శివుడు అక్కడ ఉంటే శరీరం శివం అవుతుంది, మంగళం అవుతుంది. ఆ శివుడు శరీరం నుండి వెళ్ళిపోయినాడు అనుకోండి, శరీరం కాస్త శివం కాదు, అప్పుడు శవం అవుతుంది. శివ అంటే అన్ని పాపాలు పోతాయి కదా, ఒక్క పర్యాయం శివ అంటే సరిపోతుంది కదా. నామసిద్ధి అయిన వాడి విషయంలో పురాణాలలో చాలా రహస్యాలను వేదవ్యాస మహర్షుల వారు తపస్సు చేసి గురుకటాక్షంతో తెలుసుకుంటారు అని అలా రహస్యాలుగా ఉంచారు. ఎందుకంటే జనుల చేత తపస్సు చేయించటం కోసం. వినగా 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 పురాణాలలో ఉన్నటువంటి రహస్య విషయాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి నామసిద్ధి కావాలంటే ఎంత నామం చేయాలి, ఎన్ని సంవత్సరాలు జపం చేయాలి, ఎంత ఏకాగ్రతగా జపం చేయాలి. కాబట్టి ఆ విధంగా నామసిద్ధి అయినటువంటి వాడికి పాపం మీద అభిలాష ఎందుకు వస్తుంది? పాపం మీద అభిలాష రాదు. దోషం మీద అభిలాష కలిగింది అనుకోండి, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదులే, భగవంతుడు కృతార్థుణ్ణి చేస్తాడులే అనుకున్నాడు అనుకోండి, పాపాల మీద అభిలాష ఉన్నవాడికి భగవంతుడి మీద అభిలాష ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించుకునేటువంటి అవకాశం కూడా కలగదు. భగవంతుడు ఉన్నాడు కదా, నామం ఉన్నది కదా,
పాపాలు చేయొచ్చులే అని కనుక దోషాలు ఆచరించడం ప్రారంభం చేస్తే ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి అభిలాష మొత్తం తొలగిపోయి చిట్ట చివరికి నాస్తికత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. భగవంతుడు లేడు అనేటువంటి భావన ఏర్పడుతుంది. సేవించే అవకాశమే కలగదు. కాబట్టి భగవన్నామ మహిమ చెప్పటంలో అటువంటి దివ్యమైనటువంటి మహాత్మ్యం కలది అని మహిమా విశేషం చెప్పారు. ప్రపంచంలో అధికారులు ఉన్నారండి. ఆ అధికార విశేషం ఏమిటి అంటే ఎంతటి సహాయ సంపత్తినైనా వాళ్ళు తలుచుకుంటే అందించగలరు. వాళ్ళు సంకల్పిస్తే అటువంటి అధికార ఉద్యోగం వచ్చింది. అధికారి మనవాడే అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి విధానాన్ని బట్టి వ్యవహరిస్తాడా? ఏదో మనవాడు వచ్చి స్వార్థంతో కోరాడు కదా అని చెప్పి వ్యవహారం చేస్తాడా? కాబట్టి ఏమిటి అంటే పరమేశ్వర అనుగ్రహం అనేటువంటిది ఎవరి మీద ప్రవర్తిస్తుంది అంటే ఎవరైతే సత్యవంతులో, ఎవరైతే ధర్మాత్ములో, ఎవరైతే సత్కర్మాచరణ చేస్తున్నారో, ఎవరైతే చక్కగా కర్మయోగాన్ని ఆచరించి ఉన్నారో అటువంటి మహానుభావుల మీద పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రవర్తిస్తుంది. కానీ మరి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది? కాబట్టి ఏమిటంటే ఇక్కడ నామ మహాత్మ్యం చెప్పటంలో శివ అనేటువంటి నామానికి ఇంతటి శక్తి ఉన్నది అని చెప్పారు. కాబట్టి ఒక్క పర్యాయం శివ అంటే చాలే, ఎన్ని దోషాలైనా ఆచరించవచ్చులే, ఇటువంటి భావాలకు అక్కడ స్థానం లేదు. కనుక ఎప్పుడూ కూడా ఎవరైనా సరే ఎటువంటి దోషాన్ని ఆచరించకూడదు. ఎవరైతే దోషాచరణ చెయ్యడో, ఎవరైతే సత్కర్మాచరణ చేస్తారో వారి మీదే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రవర్తిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎన్ని మహాపాతక పర్వతాః, ఎన్ని పాపపు కొండలైనా సరే భస్మీభవంతి అనాయాసాత్తు, నామజపం వల్ల భస్మమవుతాయి అన్నారు. నామసిద్ధి అయినటువంటి వాడికి సత్యం సత్యం నా సంశయ అన్నారు. కాబట్టి ఏమిటంటే నాయనా నారద, నీవు ఒక పని చెయ్యి, ఇదంతా ఈశ్వరుడు యొక్క విలాసం. కాబట్టి ఏమిటంటే ఆయనకు కాలకాలుడు అని పేరు, మృత్యుంజయుడు అని పేరు. ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. చక్కగా ఈశ్వర శివలింగాన్ని చక్కగా పూజించి శివాష్టోత్తరాన్ని జపం చెయ్యవయ్యా అని శ్రీ మహావిష్ణువు చెబితే అక్కడి నుండి కూడా ఆ నారద మహర్షుల వారు ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా సేవించాడు అన్నారు. ఆ శివతత్వం అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటిది. కాబట్టి శివ ఏకోధ్యాయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్య, అన్నింటినీ కూడా లోక విషయాలన్నింటినీ వదిలిపెట్టి ఆ పరమేశ్వరుణ్ణే నిరంతరము కూడా సేవిస్తూ ఉండాలి అని చెప్పి అక్కడి నుండి కూడా ఈ నారద మహర్షుల వారిని ఏం చేశారు అంటే ఆయన కాశీక్షేత్రానికి వెళ్ళునాయన అన్నారు. కాశీక్షేత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా ఆనందమయమైనటువంటి చోటు కాబట్టి అది దివ్యమైనటువంటి స్థలం కనుక ఆ కాశీక్షేత్రానికి ఆనందకాననం అనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుణ్ణి చక్కగా నీవు సేవించవలసింది అంటే అక్కడ శివలింగాలన్నింటినీ కూడా దర్శించమంటే అక్కడి నుండి కూడా ఈయన కాశీక్షేత్రానికి వెళ్ళాడు. కాశీక్షేత్రానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇతఃపూర్వం స్వయంవర సమయంలో నారద మహర్షుల వారిని పరిహసిస్తే ఇద్దరు బ్రాహ్మణులకు, బ్రాహ్మణ రూపధారులైనటువంటి ఇద్దరికి రాక్షస జన్మ కలుగుగాక అని శాపం ఇచ్చాడు కదా. వాళ్ళిద్దరూ కూడా ఆ రుద్రుడు యొక్క అనుచరులు వచ్చి, నాయనా ఆ రోజు బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి వాళ్ళం మేమే, కాబట్టి ఏంటంటే మాకు శాప విమోచన చెయ్యవలసింది అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ నారద మహర్షుల వారు అన్నారు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క అనుగ్రహంతో మీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పి మరి శాప విమోచన చెప్పారు. కాబట్టి ఏమిటంటే
ఆ దివ్యమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం చాలా లోక కళ్యాణాత్మకమైనటువంటి రూపం. మహేశ్వరుడు నిరంతరము కూడా పిలవగానే ప్రసన్నుడయ్యేటువంటి తత్వం ఆ మహేశ్వరుడిది. అపారమైనటువంటి దయ కలిగినటువంటి మహానుభావుడు శివుని యొక్క పూర్ణాంశతో ఆ మహేశ్వరుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఏంటంటే ఆ ఆదిపరాశక్తి సతీదేవి, పార్వతీదేవి మొదలైనటువంటి పేర్లతో లోకంలో ఆవిర్భవించి మరి ఆ లోకాన్నంతటినీ కూడా ఆ అమ్మవారు చక్కగా సర్వదా కాపాడుతూ ఉన్నది అని చెప్పారు. కనుక శివతత్వాన్ని గూర్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒక దివ్యమైనటువంటి మాట చెప్పారు. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే పరమేశ్వరుడు అని చెప్పారు. మహాప్రళయం జరిగిన తర్వాత ప్రాణులందరూ కూడా నశించారు. సూర్యచంద్రాదులు కూడా లేరు, లోకాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, తన్మాత్రలు లేవు, పంచమహాభూతాలు లేవు. చిట్ట చివరికి మహాగాఢమైనటువంటి అంధకారం ఏర్పడ్డది. ఆ మహాగాఢాంధకారాన్నే మహాప్రకృతి అన్నారు. యదా తమః అనేటువంటి శృతి ఈ విషయాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నది. కాబట్టి యోగులు నిరంతరం కూడా హృదయాకాశంలో ఏ దివ్యమైనటువంటి పరమాత్మను ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి దివ్యమైనటువంటి ఆనందమూర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నారు. ఆ ఆనందమూర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ఆనందమూర్తియే శివుడు అన్నారు. అంటే శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ శుద్ధ చైతన్యమే శివుడు అన్నారు. ఆ పరమేశ్వరుడు ఒకానొక దివ్య స్వరూపాన్ని కల్పించాడు అన్నారు. దివ్య స్వరూపాన్ని కల్పించి ఆ దివ్య స్వరూపానికి సదాశివుడు అనేటువంటి నామధేయం ఏర్పాటు చేశాడయ్యా. ఆ సదాశివుడు తన యొక్క సకల కార్యములకు కూడా సహకరించేటువంటి దివ్యమైనటువంటి శక్తితో కూడినవాడై ప్రకాశించాడు. ఆ దివ్య శక్తికి అంబిక అని, ప్రకృతి అని, మాయా అని, ప్రధానము అని, సర్వేశ్వరి అని, దేవజనని అని, నిత్య అని, ఈ సమస్త సృష్టికి కూడా మూల కారణము అని ఈ మొదలైనటువంటి అనేకములైనటువంటి నామధేయాలు ఏర్పడ్డాయి. ఆ అమ్మవారు 8 భుజాలతో ప్రకాశిస్తూ ఆవిర్భవించింది. కాబట్టి ఏంటంటే అప్పుడు ఆ సదాశివుడు మరి శిరస్సున గంగను ధరించి, పాల ప్రదేశంలోనేమో చంద్రరేఖను ధరించి చక్కగా ఆయన 5 ముఖాలు 10 చేతులతో ప్రకాశించాడయ్యా. కాబట్టి ఏంటంటే వారిద్దరూ కూడా మరి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అన్నారు. ఆ సదాశివుడు తేజోమయుడు కావటం చేత అప్పటి వరకు ఉన్నటువంటి గాఢమైనటువంటి అంధకారం అంతా కూడా తొలగిపోయి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడ్డది అన్నారు. ఆ అంధకారాన్ని పోగొట్టి శివలోకము అనేటువంటి దివ్యమైనటువంటి ఒక లోకాన్ని ఆయన సృష్టించాడు ఆ సదాశివుడు. కాబట్టి ఆ దివ్యలోకమే సాక్షాత్తు కాశీక్షేత్రము అని ఆ కాశీక్షేత్రం యొక్క ఆ ఆవిర్భావ విశేషాన్ని చెప్పారు. ఆ కాశీక్షేత్రం ఎటువంటిది అన్నారు. అన్నిటికంటే కూడా గొప్పది అన్నారు. ప్రళయకాలంలో కూడా ఈ కాశీక్షేత్రం దెబ్బతినదు అన్నాడు. ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులు ఆ కాశీక్షేత్రాన్ని వదిలివేయరు కాబట్టి దానికి అవిముక్త క్షేత్రము అని పేరు. పార్వతీ పరమేశ్వరుల చేత వదిలివేయబడేటువంటిది కాదు కాబట్టి దీనికి అవిముక్త క్షేత్రము అని పేరు. పార్వతీ పరమేశ్వరులకు ఆనందం కలిగించేది కాబట్టి ఆనందవనము అని పేరు. కాబట్టి ఏంటంటే ఆ అంబికా సదాశివులు ఇద్దరూ కూడా ఒకానొక సమయంలో ఒక మహాపురుషుణ్ణి సృష్టి చేశారు. ఆ మహాపురుషుణ్ణి సృష్టి చేసి ఇది సృష్టిఖండం, సృష్టి యొక్క విధానం అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మహాపురుషుణ్ణి సృష్టి చేసి ఆయనకు సృష్టి కార్యాన్ని అనుగ్రహించారు అన్నారు. ఆయనే బ్రహ్మ. తర్వాత ఆ స్వామివారు ఏమో ఆలోచించారు అంటే ఒక
అమృత ప్రవాహాన్ని సృష్టి చేశారు. అమృత ప్రవాహాన్ని తనకు వామభాగంలో సృష్టి చేశారు. మనస్సు అమృత ప్రవాహంతో నిండిపోయింది. వామభాగంలో అమృత ప్రవాహం వల్ల ఒక దివ్యమైనటువంటి పురుషుణ్ణి ఆయన ఆవిర్భవింపజేశారు. ఆ పురుషుడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్నారు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువును పిలిచి దివ్యమైనటువంటి నిశ్వాస రూపంగా శ్రీ మహావిష్ణువుకు వేదాలను అనుగ్రహించారు అన్నారు. మరి బ్రహ్మదేవుడికి అనుగ్రహించాడు కదా, బ్రహ్మదేవుడికి కూడా వేదాలను అనుగ్రహించారు. అటు తరువాత విష్ణుమూర్తికి కూడా వేదాలు అనుగ్రహించారు. యస్య దేవస్య నిశ్వాస వేదాహ సాంగాహ ససూత్రకాహ అని ఆ శ్రీ మహావిష్ణువు మహాప్రళయ సముద్రంలో యోగ నిద్రలో ఉన్న సమయంలో ఆయన యొక్క ఊపిరి భాగం అంటే ఏంటంటే నిట్టూర్పులు, గాలి పీల్చి వదిలేటువంటి ఆ నిట్టూర్పుల యొక్క ధ్వని అంతా కూడా వేదములు అన్నారు. మహర్షులు యోగ దృష్ట్యా గ్రహించి ఈ ధ్వని అంతా కూడా ఇది మామూలు ధ్వని కాదయ్యా, ఈ మొత్తము కూడా వేదధ్వని అని వేదాలను అట్లా గ్రహించారు. కానీ అందుకే వేదములకు అపౌరుషేయములు అని పేరు, అపౌరుషేయములు అని పేరు. కాబట్టి ఏంటంటే వ్రాయబడినవి కాదు, దర్శించబడినవి. పరమేశ్వరుడు యొక్క భగవంతుడు యొక్క నిట్టూర్పు రూపంగా నిశ్వాస రూపంగా దర్శించబడినవి అని. సరే, ఆ విధంగా అనుగ్రహించి ఆ అంబికా సదాశివులు ఇద్దరూ కూడా అంతర్ధానమైనారు. అంతర్ధానమైన తర్వాత విష్ణుమూర్తి 12,000 సంవత్సరాలు దేవతా కాలమానంతో సదాశివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. 12,000 సంవత్సరాలు దేవతా కాలమానంతో తపస్సు చేయటం అంటే మొత్తం 43,20,000 సంవత్సరాలు మన కాలమానంతో అంతకాలం తపస్సు చేశాడు ఆయన. అంతకాలం తపస్సు చేసినప్పటికీ కూడా ఆ అంబికా సదాశివులు ప్రత్యక్షం కాకపోయేటప్పటికల్లా ఆయనకు ఇంకా తపస్సు చెయ్యి అనేటువంటి దివ్యవాణి వినిపించింది. అప్పుడు మళ్ళీ ఆయన ఇంకా బాగా విశేషమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పటికల్లా బాగా అలసట వచ్చింది. అలసట వచ్చేటప్పటికల్లా ఏం జరిగింది అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుండి దివ్యమైనటువంటి జలధారలు అనేటువంటివి ఏర్పడ్డాయి. బాగా జలధారలు ఏర్పడి అదంతా కూడా దివ్యమైనటువంటి మహాసముద్రం అయింది. ఎంతటి సముద్రము అని 14 లోకములు కూడా నీళ్లతో నిండితే మరి ఎంతటి మహాసముద్రమో అదే దివ్యమైనటువంటి ఆ సముద్రం. ఈయనకు అలసట వల్ల ఏం జరిగింది అంటే నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఆ జలము యొక్క అడుగు భాగాన శ్రీమన్నారాయణమూర్తి వారు పడుకున్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. నీళ్లలో ఉండటం వల్ల నారములు అంటే నీళ్లు కాబట్టి ఏంటంటే అటువంటి దివ్యమైనటువంటి నీళ్లలో ఉండటం వల్ల నారాయణుడు అనేటువంటి దివ్యమైనటువంటి పేరు ఏర్పడ్డది అన్నారు. సరే, అటు తరువాత ఆయన యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించటం. ఈ బ్రహ్మదేవుడు నిన్న చెప్పుకున్నాం కథ. ఈ ఆ కథనే మళ్ళీ సూక్ష్మంగా చెప్పారు. ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తే ఈ విష్ణుమూర్తి తను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పి కొంచెం ఆ శ్రీ మహావిష్ణువును గదమటం, అటు తరువాత నేను గొప్ప అనేటువంటి భావం ఏర్పడటం, అటు తరువాత ఇద్దరు కూడా చాలాసేపు యుద్ధం చేసుకోవటం, వాళ్ళ మధ్యలో మరి పరమేశ్వరుడు ఉన్నదే ఆ సదాశివుడు దివ్యమైనటువంటి లింగ రూపంగా ఆవిర్భవించడం జరిగింది. ఈ లింగం యొక్క ఆద్యంతములు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు గొప్పవారు అని చెప్పి బ్రహ్మదేవుడు హంసస్వరూపంతోనూ నారాయణమూర్తి వారు వరాహస్వరూపంతోనూ మరి ఆ ఆకాశము భూమి రెంటిని కూడా మరి ప్రవేశించి ఎంత దర్శించినప్పటికీ కూడా ఈశ్వరలింగం ఆ ఆద్యంతములు తెలుసుకోలేకపోయినారు. కాబట్టి ఏమిటి అంటే అటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి లింగం శివలింగము అన్నారు. అటు తరువాత ఆ శివలింగాన్ని
ఆ శివలింగం నుండి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడైనాడు. ప్రసన్నుడయ్యేటప్పటికల్లా ఒక దివ్యమైనటువంటి నాదం వినిపించింది అన్నారు. ఆ నాదం ఏమిటి అంటే ఓంకారము. ఆ ఈశ్వరుని నుండి ఆవిర్భవించినటువంటి నాదం ఓంకారం. ఆ ఓంకారం నుండే గాయత్రి ఆవిర్భవించింది. ఆ గాయత్రి నుండి సమస్తములైనటువంటి వేదాది వాంగ్మయం అంతా కూడా ఏర్పడ్డది. అయితే ఆ దివ్యమైనటువంటి నాదాన్ని చక్కగా పరిశీలిస్తే ఆ శివలింగానికి ఓంకారంలో 3 భాగాలు ఉన్నాయి. అకారము, ఉకారము, మకారము. అకారమేమో దక్షిణ భాగంలో కుడి భాగంలో వినిపిస్తూ ఉన్నది. కుడి భాగం అంతా అకారంగా గోచరించింది, అంటే దక్షిణ భాగం. ఉత్తర భాగం అంతా కూడా ఉకారంగా గోచరించింది. మకారమేమో మధ్య భాగంలో గోచరిస్తూ ఉన్నది. ఇది మొత్తం కలిపి ఓంకారం. అకారం సూర్యమండలంలాగా, ఉకారం అగ్నిమండలంలాగా, మకారమేమో చంద్రమండలంలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ దివ్యమైనటువంటి ఆ శివలింగం యొక్క మధ్య భాగంలో ఆ శివతత్వం సత్యస్వరూపమై ఆనందాత్మకమై అమృతమయమై ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి శివతత్వం స్ఫురించింది అన్నారు. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః ఇత్యాది మంత్రముల ద్వారా తెలియబడేటువంటి దివ్యమైనటువంటి విషయం. కాబట్టి ఏంటంటే అక్కడి నుండి కూడా ఆ ఒక మహర్షుల వారు అక్కడ సాక్షాత్కరించారు. మహర్షుల వారు సాక్షాత్కరించి సాక్షాత్తు ఈ ఈశ్వరుడు ఉన్నదే ఈయన నాదస్వరూపుడు అన్నారు. నాదస్వరూపుడు అని చెప్పి అక్కడి నుండి కూడా మరి ఆ ఈశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి ఆ శివలింగమునందు అకారాది క్షకారాంత వర్ణములన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఉన్నాడే ఆయన వేదాలను సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి, అట్లాగే మరి ఆ బ్రహ్మదేవుల వారికి కూడా ఇచ్చి, ఆ వేద రహస్యాలన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడు తెలియజేసి ఎప్పుడూ కూడా శివలింగాన్ని పూజించండి అని ఆయన ఆదేశం చేశాడు ఆ సదాశివుడు. కాబట్టి ఏంటంటే ఆయన యొక్క అనుగ్రహంతో మరి శివలింగాలలో అనేకములైనటువంటి లింగాలు ఉన్నాయి. ఏ శివలింగాన్ని పూజించాలి అని ప్రశ్న వేశారు. ఏ శివలింగాన్ని పూజించాలి అంటే అన్ని శివలింగాలను పూజించాలి. అందులో పార్థివలింగం చాలా విశేషమైనటువంటిది. పుట్టమట్టితో నిర్మాణం చేసినటువంటి లింగం ఏదైతే ఉన్నదో అటువంటి లింగం చాలా విశేషమైనటువంటిది. అంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుల వారును శ్రీ మహావిష్ణువు ఆ ఈశ్వరుణ్ణి వరం కోరారు. ఏమని వరం కోరారు అంటే, స్వామి నీ యందు 24 గంటలు కూడా భక్తి తరగకుండా ఉండేటట్టుగా నీవు అనుగ్రహించి వరం ఇవ్వవలసింది అన్నారు. తథాస్తు అన్నాడు ఆ మహానుభావుడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు యొక్క నుదుటి భాగం నుండి రుద్రుడు ఆవిర్భవించాడు అన్నారు. రుద్రుడు ఆవిర్భవించాడు. ఈ రుద్రుడు అంటే సాక్షాత్తు ఆ సదాశివుడు యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు రుద్రుడు. ఈయనకు ఆ మహారుద్రుడు యొక్క అంశతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఏంటంటే సృష్టిక్రియ బ్రహ్మదేవుడి యొక్క కర్తవ్యం, రక్షణ విష్ణువు యొక్క కర్తవ్యం, లయం చేయటం అనేటువంటిది రుద్రుడు యొక్క కర్తవ్యం. తర్వాత ఉమా అనే పేరు కలిగినటువంటి ఆ అమ్మవారు ఆ ప్రకృతి 3 రూపాలు ధరించింది. లక్ష్మి, కాళి, సరస్వతి. లక్ష్మిగానేమో మరి విష్ణుమూర్తి శక్తి విష్ణుమూర్తి దగ్గర ఉన్నది.
సరస్వతిగానేమో బ్రహ్మశక్తి అయి బ్రహ్మదేవుడి దగ్గర ఉండి బ్రహ్మచేత కార్యములన్నీ నడిపిస్తూ ఉన్నది. అటు తరువాత మరి కాళిగా రుద్రుడు యొక్క శక్తి అయి మరి ఆ రుద్రుణ్ణి లోకం యొక్క లయ కార్యమునందు నడిపిస్తూ ఉన్నది అన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ సృష్టి క్రమం అంతా కూడా ఇట్లా నడిచింది అన్నారు. ఈ త్రిమూర్తుల యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అన్నారు. ఎట్లా ఉంటుంది అంటే అంతస్తమో బహిస్సత్వ త్రిజగత్పాలకో హరి. శ్రీ మహావిష్ణువు చాలా సత్వగుణ ప్రధానుడిగా కనిపిస్తూ ఉంటాడు అన్నారు. లోపల తమోగుణము, బయటికి సత్వగుణం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అంతఃసత్వ తమో బాహ్య త్రిజగల్లయకృద్ధర. లోపల సత్వగుణము, బయటికి తమోగుణము కనిపింపజేసేటువంటి మహానుభావుడు హరుడు శంకరుడు అన్నారు. అంతర్బహి రజశ్చైవ త్రిజగత్ సృష్టికృద్ విధి అని. లోపల బయట మొత్తం రజోగుణ ప్రధానమైనటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు అన్నారు అని ఇలా చెప్పి, మరి ఏదైనా తీవ్రమైనటువంటి సంకట పరిస్థితులు వచ్చినప్పుడు తన యొక్క అంశ అయినటువంటి ఆ రుద్రుణ్ణి విశేషంగా కనుక సేవించినట్లయితే ఆ రుద్రుడి యొక్క అనుగ్రహంతో చక్కగా సకల సంకటములు కూడా తొలగిపోయి క్షేమం కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది అన్నారు. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కాలమానం ఎట్లా ఉంటుంది, ఆయుర్దాయ విశేషాలు చెప్పారు. 4000 యుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక పగలు. 4000 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిసి మహాయుగము. 1000 మహాయుగాలు కావాలి. బ్రహ్మదేవుడికి పగడి కాలం పూర్తవుతుంది. ఈ 1000 మహాయుగాలలో 14 మన్వంతరాలు గడుస్తాయి. అందులో ఇది ప్రస్తుతం వైవస్వత మన్వంతరం, 7వ మన్వంతరం నడుస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి 4000 యుగాలు బ్రహ్మదేవుడికి రాత్రికాలం. అప్పుడు ఒక రోజు పూర్తవుతున్నది బ్రహ్మదేవుల వారికి. అటువంటి రోజులు 30 అయితే నెల, అటువంటి రోజులు అటువంటి నెలలు 12 అయితే సంవత్సరం. అటువంటివి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం. బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం మొత్తం 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడికి 1 సంవత్సర కాలం పూర్తయితే విష్ణుమూర్తికి 1 రోజు. అలాగా విష్ణుమూర్తికి కూడా 100 సంవత్సరాల ఆయుర్దాయం. అట్లాగే ఆయనకు 1 సంవత్సర కాలం పూర్తయితే రుద్రుడికి 1 రోజు. ఈ విధంగా 100 సంవత్సరాల దివ్యమైనటువంటి ఆయుర్దాయ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నడుస్తారు అన్నారు. ఈ విధంగా వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి కాలమంతా కూడా చెప్పి అటు తరువాత ఆ పరబ్రహ్మ స్వరూపం ప్రకాశిస్తూ ఉంటుంది, నిరంతరము కూడా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. శాశ్వతమైనటువంటిది పరబ్రహ్మస్వరూపం. ఇదంతా మాయా ప్రభావం వల్ల ఏర్పడేటువంటి సృష్టి అన్నారు. కాబట్టి ఏంటంటే సృష్టి ఆది నుండే శివలింగ పూజా విధి అనేటువంటిది ఏర్పడ్డది. కాబట్టి ఈశ్వరుణ్ణి నిరంతరము కూడా పూజించండి అని. ఒకప్పుడు ఉపమన్యు మహర్షి కూడా కృష్ణస్వామి వారిని పిలిచి చక్కగా శివలింగానికి అభిషేకం చేయవయ్యా, నీకు అత్యంత విశేషమైనటువంటి క్షేమం కలుగుతుంది అని చెప్పారు. ఈశ్వరుణ్ణి పూజించడంలో దేవేంద్రుడు పద్మరాగమణిమయమైనటువంటి శివలింగాన్ని పూజించాడు అన్నారు. లక్ష్మీదేవి స్ఫటికలింగాన్ని చక్కగా పూజించింది అన్నారు. అందరినీ కూడా పార్థివలింగం పూజ చేస్తే చాలా సత్ఫలం కలుగుతుంది అని వ్యాసుల వారు చెబుతున్నారు.
ఋషిపత్నులు మంచి గంధంతో శివలింగం చేసి వాళ్ళు శివ పూజ చేశారు అన్నారు. శివ పూజా విశేషం అనేటువంటిది అన్ని రకాలైనటువంటి సకల కార్యముల కంటే కూడా చాలా గొప్పది అని చెప్పి ఈ శివపురాణంలో పరమేశ్వర వేదవ్యాస మహర్షుల వారు నిర్ణయం చేశారు. కాబట్టి ఏంటంటే జ్ఞానం ఎప్పటిదాకా సిద్ధించదు అంటే పాపం నశింపనంత వరకు జ్ఞానం సిద్ధించదు. పాపం నశించింది అంటే జ్ఞానం సిద్ధిస్తుంది. పాపం నశించాలి అంటే ఈశ్వరుణ్ణి చక్కగా ఉపాసన చేయాలి అన్నారు. ఎట్లా ఉపాసన చేయాలి అంటే మరి మనం నిద్ర లేస్తాం. నిద్ర లేచిన క్షణంలో ఆ పరమేశ్వరుణ్ణి కూడా నిద్ర లేపినట్టుగా ఆ స్వామివారికి చక్కగా స్వాగతం పలకాలి అన్నారు. సుప్రభాతం. అటు తరువాత యథాశక్తిగా ఆ స్వామివారికి దివ్యమైనటువంటి పూజ, నైవేద్యాదులు ఈ మొదలైనటువంటివన్నీ కూడా చేయాలి. పరమేశ్వరుడి పూజకు ముందరగా గణపతిని కుమారస్వామి వారితో సహా పూజించమన్నారు. ఈ విధంగా ఇక్కడ ఈ శివపురాణంలో చెప్పినటువంటి విధుల్లో మరి శివ పూజకు ముందు పరమేశ్వరుణ్ణి గణపతిని కుమారస్వామి వారితో సహా పూజించండి అని చెప్పటం జరిగింది. ఆ పరమేశ్వరుణ్ణి సర్వవిధాల చక్కగా ప్రార్థన చేయండి అన్నారు. ఈశ్వరుణ్ణి పూజించటంలో అనేకములైనటువంటి పుష్పాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క పువ్వుతో పూజ చేస్తే ఉండేటువంటి ఫలం ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నారు. లక్ష పువ్వులతో పూజ చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అన్నారు. ఈశ్వరుడికి లక్ష పువ్వులతో పూజ చేయడం అంటే ఒకరోజు పూజ సాధ్యమవుతుందా? లక్ష పుష్పాలు, అక్కడ కూడా కొలతలు కొన్ని చెప్పారు. ఇన్ని పువ్వులైతే, ఇన్ని మాలికల పువ్వులైతే మీకు లక్ష పుష్పాలు అవుతాయి అని. ఉదాహరణగా పుష్పాలను మరి లక్ష పుష్పాలు ఇంకా ఎక్కువ కానీ అంతగా కనుక పూజించినట్లయితే అన్ని పుష్పాలతో మరి పరమేశ్వరుడు సంతోషిస్తాడు. మరి ఆ విధంగా మరి ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి నియమాలలోనే లక్ష బిల్వార్చన, అట్లాగే లక్ష కుంకుమార్చన, ఈశ్వరుణ్ణి పూజించటంలో బియ్యంతో పూజించటము అని చెప్పారు. అట్లాగే నవధాన్యాలతో కూడా, ఏ ధాన్యానికి ఆ ధాన్యం, గోధుమలు, కందులు, పెసలు, శనగలు, ఇట్లా లక్ష లక్ష సంఖ్యతో ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే పరిపూర్ణమైనటువంటి సత్ఫలం కలుగుతుంది అని చెప్పారు. కీర్తిని కోరేటువంటి వాడు అవిసె పువ్వులతో పూజిస్తే చాలా విశేషమైనటువంటి కీర్తి కలుగుతుంది అన్నారు. తులసీ దళాలతో కనుక శివుణ్ణి పూజించినట్లయితే భుక్తి ముక్తి రెండూ కలుగుతాయి అన్నారు. మహారాజులు ప్రతాపాన్ని కోరుకుంటారు, యుద్ధ విజయాన్ని కోరుకుంటారు. వాళ్ళు జిల్లేడు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే విశిష్టమైనటువంటి ప్రతాపం కలుగుతుంది అన్నారు. రోగాలు తొలగిపోవాలి అంటే గన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నారు. మల్లెపూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే వివాహార్థులకు వివాహం అవుతుంది అని చెప్పారు. ఈ విధంగా చక్కగా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతోనే సకల విధములైనటువంటి శుభములు కూడా కలుగుతాయి అని చెప్పి, భోగభాగ్యాలు చాలా విశేషంగా రావాలంటే పరమేశ్వరుణ్ణి నువ్వుల నూనె, శుద్ధమైనటువంటి నువ్వుల నూనెలో సుగంధ ద్రవ్యములు, మంచి గంధము మొదలైనటువంటివి కలిపి ఆ నువ్వుల నూనెతో గనక అభిషేకిస్తే భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ చాలా కోరికలతో కనుక ఈశ్వరాభిషేకం చేసినట్లయితే తప్పనిసరిగా పదకొండు మందికి బ్రాహ్మణ సమారాధన చేయవలసింది అని చెప్పారు. అక్కడి నుండి కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో బ్రహ్మ చేసినటువంటి సృష్టిక్రమం అంతా కూడా చెబుతూ వచ్చారు. నారాయణమూర్తి వారు ఈ 14 లోకముల యొక్క పొలిమేర, 14 లోకములు దాటిన తర్వాత వైకుంఠం అనేటువంటి లోకంలో ఆ లోకాన్ని నిర్మాణం చేసుకొని ఆయన నివాసం చేస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడేమో బ్రహ్మలోకాన్ని సృష్టించుకొని అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు.
ఆ మొట్టమొదట మనం చెప్పుకున్నాం ఆది పరాశక్తి శివులు. ఆ ఆది దంపతులు ఇద్దరూ కూడా కైలాసం అనేటువంటి లోకంలో నివాసం చేస్తూ ఉన్నారు. ఆ కైలాసం ఎన్ని ప్రళయాలు వచ్చినప్పటికీ కూడా ఆ కైలాసం అనేటువంటిది నష్టపోదు అన్నారు. సరే, పూర్వం బ్రహ్మదేవుల వారు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ఒక దివ్యమైనటువంటి అండం అనేటువంటిది ఉద్భవించింది. 12 సంవత్సరాలు శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తే ఆ శ్రీహరి ప్రసన్నుడై ఏం కావాలి అని అడిగితే, నీవు ఈ అండంలో ప్రవేశించి ఈ అండానికి దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదించాలి అని బ్రహ్మదేవుడు కోరితే, ఆయన అప్పుడు ఆ దివ్యమైనటువంటి అండంలో ప్రవేశిస్తే ఈ బ్రహ్మాండానికంతటికీ కూడా అదే బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండానికంతటికీ కూడా దివ్యమైనటువంటి శక్తి ఏర్పడ్డది అన్నారు. ఆ విరాట్ పురుషుడు ఎట్లా ఉన్నాడు ఈ బ్రహ్మాండంలో అంటే, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం. ఈ విధంగా అనేకములైనటువంటి శిరస్సులు, అనేకములైన నేత్రములు, అనేకములైనటువంటి పాదములు, ఈ విధంగా ఉన్నాడు ఆ విరాట్ పురుషుడు. కాబట్టి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేశాడు. సృష్టి ప్రారంభం చేసి ఈశ్వరాజ్ఞతో మరి సృష్టిని ప్రారంభం చేసి మొదటి సృష్టి చేస్తూ ఉంటే మొట్టమొదట అవిద్య మొదలైనటువంటి తామస వస్తువులన్నీ పుట్టినయి అన్నారు. ఈ తామస వస్తువుల వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు అని, తర్వాత స్థావరాలు మరి ఈ పర్వతాలు మొదలైనటువంటి వాటిని సృష్టి చేశాడు. సరే, ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి దేవతలను సృష్టి చేశాడు. ఆ తర్వాత రాజసులైనటువంటి మనుష్యులను సృష్టి చేశాడు. ఈ సృష్టి అంతా కూడా ఎట్లా జరిగింది అంటే, పంచ సూక్ష్మభూతాలను తీసుకొని శబ్ద స్పర్శ రూప రసగంధాదులను తీసుకొని అక్కడి నుండి కూడా మరి పంచమహాభూతాల సృష్టి జరిగింది. అటు తరువాత మరి ఈ దివ్యమైనటువంటి ఈ 14 లోకాల సృష్టి జరిగి మరి మొట్టమొదటిగా ఆ బ్రహ్మదేవుల వారు సృష్టించినటువంటి ఈ సృష్టి ఇట్లా నడుస్తూ ఉండగా ఇంతలో మహాతాపసులైనటువంటి సనక సనందనాది మహాయోగులను సృష్టించాడు బ్రహ్మదేవుడు అన్నారు. వాళ్ళందరూ కూడా వైరాగ్య సంపన్నులు. సృష్టి కార్యంలో సహకరించండి అంటే వారు వైరాగ్య సంపన్నులై తపస్సు చేసుకుంటాము అన్నారు. కాబట్టి ఏంటంటే అక్కడి నుండి ఆ బ్రహ్మదేవుడు యొక్క నాసికా మూలం నుండి ఏం జరిగింది అంటే, నాసికా మూలము అంటే ఈ నుదుటి భాగం నుండి అర్ధనారీశ్వరుడైనటువంటి మహేశ్వరుడు అవతరించాడు అన్నారు. నీలలోహిత రుద్రుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకు. ఆయన మహాభక్తితో శంకరుణ్ణి చక్కగా సేవించాడు. ఆయన్ను సృష్టి కార్యంలో సహకరించవయ్యా, సృష్టి చేయవలసింది అంటే ఆయన అనేక మంది రుద్రగణాలను సృష్టించాడు. రుద్రగణాలను సృష్టించేటప్పటికల్లా మరి బ్రహ్మదేవుడు అన్నాడు, ఇలా కాదయ్యా, నీవు జరామరణములు కలిగినటువంటి మనుషులను సృష్టి చెయ్యి అన్నారు. జరామరణములు కలిగినటువంటి వారిని సృష్టి చేయవలసింది అంటే ఆయన అన్నాడు, నేను గురుస్వరూపంతో అందరికీ కూడా ప్రబోధం చేసి వాళ్ళకందరికీ కూడా ముక్తినిచ్చేవాడిని కానీ మృత్యువునిచ్చేవాడిని కాదయ్యా. కాబట్టి ఏంటంటే ఆ సృష్టి ఏదో నువ్వే చూసుకో, నేను ఆ సృష్టి చెయ్యను అన్నాడు ఆయన. అక్కడి నుండి కూడా బ్రహ్మదేవుల వారు తన నేత్రాల నుండి మరీచి మహర్షుల వారిని, తర్వాత హృదయం నుండి భృగు మహర్షుల వారిని, శిరస్సు నుండి అంగిరస మహర్షుల వారిని, వ్యానవాయువు నుండి పులహ మహర్షుల వారిని, ఉదానవాయువు నుండి పులశ్చ మహర్షుల వారిని, సమాన వాయువు నుండి వశిష్ఠ మహర్షుల వారిని, ఈ విధంగా చెవుల నుండి అత్రి మహర్షుల వారిని, ఈ విధంగా మహర్షులందరినీ కూడా సృష్టించారు అన్నారు. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే తన యొక్క శరీరం 2 భాగాలుగా భావించి కుడి భాగమేమో పురుష భాగాలను, స్త్రీ భాగం ఎడమ భాగాన్నేమో స్త్రీ భాగంగా భావించాడు. ఆ 2 భాగాల నుండి కూడా స్త్రీ పురుషులు ఇద్దరు ఆవిర్భవించారు అన్నారు. ఒక ఆయనేమో స్వయంభవ మనువు గారు, ఎడమ భాగం నుండి ఆవిర్భవించినటువంటి ఆమెమో శతరూప అన్నారు. వీళ్ళిద్దరూ కూడా దంపతీ స్వరూపం. ఆ స్వయంభువాసిత రూప వీళ్ళిద్దరూ వివాహమాడి వీళ్ళిద్దరూ దంపతీ స్వరూపంగానే ఆవిర్భవించారు. వీళ్ళిద్దరూ వివాహమాడి మరి
ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి 5 సంతానాన్ని పొందారు అన్నారు. ఎవరు? స్వయంభవమనువు, శతరూప, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి 5 సంతానం. మొదటి 2 మగపిల్లలు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి ఆడపిల్లలు. సరే, వాళ్ళ ముగ్గురిని కూడా ఆకూతిని రుచి అనేటువంటి మహానుభావుడికి ఇచ్చి వివాహం చేశాడు. దేవహూతినేమో కర్దమ ప్రజాపతి గారికి ఇచ్చి వివాహం చేశాడు ఆయన స్వయంభవమనువు గారు. ప్రసూతినేమో దక్ష ప్రజాపతి గారికి ఇచ్చి వివాహం చేశాడు అన్నారు. ఈ ప్రసూతి యొక్క సంతానం ఏదైతే ఉన్నదో ఆ సంతానం వల్లే ఈ సమస్త సృష్టి కూడా, ఈ మనుష్యులు, అటు తరువాత పశుపక్ష్యాదులు, మరి క్రిమికీటకాదులు, ఈ మొదలైనటువంటి సకల సృష్టి కూడా ఆ ప్రసూతి యొక్క సంతానం నుండి ఏర్పడ్డది అన్నారు. ఆ తర్వాత కల్పాంతర భేదంతో దక్ష ప్రజాపతి గారికి 40 మంది పుత్రికలు, 60 మంది పుత్రికలు ఇట్లా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆ దక్ష ప్రజాపతి గారి యొక్క సంతానంతో ఈ సకల సృష్టి కూడా పరిపూర్ణమైంది అన్నారు. ఈ విధంగాను ఆ దక్ష ప్రజాపతి గారి యొక్క దివ్యమైనటువంటి ఆ సంతానంలోనే సతీదేవి, అట్లాగే ఆమె అంశతో పార్వతీదేవి ఆవిర్భవించడం జరిగింది. ఆ పార్వతీదేవికి కాళిక, చండిక, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామేశ్వరి ఇలాగా అనేకమైనటువంటి పేర్లు ఏర్పడ్డాయి. ఇక్కడ శివుడు యొక్క మహాత్మ్యం చెబుతూ గుణనిధి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పటం ప్రారంభం చేశారు. గుణనిధి యొక్క ఉపాఖ్యానం చెబుతున్నారు. పూర్వం కాంపిల్య నగరంలో ఆ వంశమంతా సోమయాగం చేసినటువంటి మహానుభావులు. చక్కగా దేవతల కోసం, ఇంద్రుడి కోసం యాగాలు చేస్తూ ఉండటమే వాళ్ళ యొక్క కర్తవ్యం. అటువంటి దివ్యమైనటువంటి వంశంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఒక బ్రాహ్మణోత్తముడు. వేదం చదివాడు, వేదాంగాలను తెలుసుకున్నాడు, దివ్యమైనటువంటి జ్ఞానం ఉన్నది. నిరంతరము అగ్నిసేవ చేసేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి గుణనిధి అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. ఈయన ఎంతటి మహత్తరమైనటువంటి భగవత్ ప్రియుడో, మరి తన కుమారుడు వచ్చేటప్పటికి క్రమంగా కాస్త ఊహపోకళ్ళు వచ్చేటప్పటికి జూద ప్రియుడైనాడు. జూదమాటం అంటే చాలా ఇష్టం. తల్లిని బ్రతిమలాడుకుండేవాడు. తండ్రికి తెలియకుండా జాగ్రత్తగా తల్లి దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకువెళ్ళి జూదం ఆడుతూ ఉండేవాడు. ఎవరు? గుణనిధి. పేరు గుణనిధి, సద్గుణనిధి అని తండ్రి గారి అభిప్రాయం. ఇక్కడ దుర్గుణాలన్నీ కూడా ఒక నిధిగా ఏర్పడ్డాయి. వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా చదవవలసిన దానికి బదులు వేదశాస్త్ర నింద చేయటం, దేవబ్రాహ్మణులను నిందించటం, వేదోక్త కర్మలను, స్మృత్యుక్త కర్మలు 2 రకాలు, శ్రౌత స్మార్త కర్మలు. శ్రౌతము అంటే శృతికి సంబంధించి, వేదోక్తమైనటువంటి విద్యుక్తమైనటువంటి కర్మలు. తర్వాత ధర్మశాస్త్రంలో చెప్పబడేటువంటి కర్మలు. ఈ కర్మలను ఆచరించాల్సింది బదులు ఈ కర్మలన్నింటినీ కూడా వదిలేశాడు. కర్మభ్రష్టులైనటువంటి వాళ్లతో స్నేహం, దుర్మార్గులతో స్నేహం. ఈ దీక్షితుల వారు ఏం చేసేవారంటే, యజ్ఞదత్త బ్రాహ్మణుడు ఆయన యొక్క కార్యక్రమాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకు చెప్పి కాస్త శిష్యులు వృద్ధి అవుతున్న కొద్దీ, విద్యావృద్ధులు అవుతున్న కొద్దీ, నాయనా మీరు తర్వాత చిన్న శిష్యులకు మీరే పాఠం చెబుతుండండి రా అని చెప్పి అట్లా ఆయన వేద పాఠాన్ని శిష్యులకు కూడా ఆజ్ఞాపించి ప్రశిష్యులకు చెప్పిస్తూ ఉండేవాడు. ఆయన కార్యక్రమంలో నిమగ్నుడై మధ్యలో కుమారుని గురించి అడుగుతుండేవాడు. భార్యను,
కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు కనిపించటం లేదు అని. ఆమె పుత్రప్రేమ చేత ఏం చేసేది అంటే ఇప్పటిదాకా చక్కగా సంధ్యావందనం చేసుకున్నాడండి, అగ్నికార్యం చేసుకున్నాడు, వేదం బాగా చదివాడు, గుక్క తిప్పుకోకుండా చదివాడు. ఇప్పుడే తోటి పిల్లలతోటి కాస్త అట్లా బయటికి వెళ్ళాడండి, కాసేపు కాలక్షేపణకు వస్తాడు మళ్ళీ అని చెప్పి ఈ విధంగా ఆమె ఏదో సమాధానం చెబుతూ ఉండేది. భార్య మాట మీద విశ్వాసం, నిజమే కదా అని నమ్ముకున్నాడు. క్రమంగా వయస్సు పెరుగుతూ ఉన్నది. ఒక్క ముక్క విద్య రాలేదు. చిట్టయ్యవరికి సకాలంలో వివాహం చేయాలి అని వివాహం చేశాడు. భార్యను పట్టించుకోడు, సరిగా చూడడు. ఆయనకు 19 ఏళ్ల వయస్సు, భార్యకేమో 16 ఏళ్ల వయస్సు. ఒకరోజు తల్లి కూర్చోబెట్టి బ్రతిమలాడుకుంది, నాయన ఇంతవరకు కూడా కాలం వృధా పోయిందిరా, కాస్త చెప్పినట్టు విను, మీ నాన్న మహానుభావుడు, లోకపూజ్యుడు, ఎవరు చూచినప్పటికీ కూడా గురుస్థానంలో గౌరవిస్తున్నారు మీ తండ్రి గారిని అనేక మంది శిష్యులు. విశేషమైనటువంటి సంపద. నీవు చక్కగా పండితుడివి అయితే ఇప్పటికైనా జాగ్రత్తగా విద్య నేర్చుకుంటే మరి నీవు నాన్నగారి యొక్క దివ్యమైనటువంటి స్థానాన్ని, ఆ పూజ్య స్థానాన్ని పొందుతావు నీవు కూడా అని చెప్పి ఆమె ఎంత చెప్పినప్పటికీ కూడా తల్లి మాటను ఏమాత్రం కూడా లెక్క చేయలేదు అన్నారు. మెల్లగా వేట, మద్యపానము, నేరాలు చెప్పటం, అబద్ధాలాడటం, దొంగతనం చేయటం, జూదము, స్త్రీ వ్యామోహము, ఈ విధంగా ఇంట్లో నుంచి తల్లి దగ్గర నుంచి అపహరించి డబ్బు తీసుకెళ్ళటం, ఇలా ప్రారంభమై వ్యవహారం అంతా కూడా చాలా తీవ్రమైంది. ఒకరోజు వచ్చాడు, తల్లిని ధనం ఇవ్వమని కోరాడను. తల్లిని ధనం ఇవ్వమని కోరాడు. ధనం ఇవ్వమని కోరేటప్పటికల్లా ఇంట్లో ఇవ్వటానికి ఏమీ లేవు. తండ్రి సంపాదించిన అన్ని వస్తువులు పట్టుకెళ్ళాడు ఇంట్లో నుంచి. తండ్రి గారు చేతికి ధరించేటువంటి ఉంగరం ఆమెకు ఇచ్చి దాచిపెట్టమన్నట్టు ఎప్పుడో. ఆ ఉంగరం ఒకటి మిగిలింది. ఆ ఉంగరం తీసుకున్నాడు, బయటికి వెళ్ళాడు, ఓ షాపులో ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టాడు, ధనం తెచ్చుకున్నాడు, జూదం ఆడాడు, వెళ్ళిపోయినాడు. సరే, అక్కడి నుంచి కూడా ఈ తండ్రి గారు అంతవరకు నమ్ముతూ ఉన్నాడు. ఒక రోజున ఆ ఉంగరం వేరే చోట కనిపించింది. ఈ ఉంగరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ఏం లేదండి, మీ వాడు చాలా దుర్మార్గుడు, దేశమంతా అప్పులు చేశాడు, జూదం ఆడతాడు, ఇదిగో ఈ ఉంగరాన్ని ఆ విధంగా మాకు సమర్పించాడు అన్న. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి నీకు ఉంగరం ఇచ్చా కదా, ఆ ఉంగరం తెచ్చివ్వమన్నాడు భార్యను. అది ఎక్కడో దాచానండి, అది కనిపించటం లేదన్నది. లోపల దాచాను, తర్వాత చూద్దాం, మీరు ముందు దేవతార్చన చేసి భోంచేయండి. అప్పుడు చాలా తీవ్రంగా కోపం తెచ్చుకొని, దుర్మార్గుడైనటువంటి కుమారుణ్ణి కన్నావు, అన్నీ అసత్యాలు చెప్పావు పుత్రప్రేమతో, వాడు చిట్టచివరికి భ్రష్టుడైనాడు. ఈ విధంగా కోప్పడి ఆమెను పరిత్యాగం చేసి నదీ స్నానానికి వెళ్ళాడు. వెంటనే ఆయన ఇంకో వివాహం చేసుకొని ఆమెతోటి యజ్ఞయాగాదులన్నీ చేస్తూ ఆయన యొక్క జీవనాన్ని గడుపుకున్నాడు. సరే, అటు తరువాత ఈ గుణనిధిని పరిత్యాగం చేశారు. గుణనిధి ధన సంపాదన చేయటానికి విద్య లేదు, చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తోచటం లేదు.
ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా తీవ్రమైనటువంటి ఆకలైంది, అన్నం దొరకలేదు. ఆ రోజు మహాశివరాత్రి. అందరూ కూడా రాత్రి సమయంలో ఈశ్వర పూజ చేయటం కోసం శివాలయానికి వెళుతుంటే జనాలలో కలిసి శివాలయానికి వచ్చాడు. అక్కడ అందరూ కూడా పరమేశ్వరుణ్ణి పూజిస్తుంటే ఈ పూజానంతరం ఏదో ఒక ప్రసాదం లభిస్తుంది, ముందు ఆకలికి తిండి తినాలి అని చెప్పి వాళ్ళతో పాటు శివపూజ చేశాడు. శివపూజ చేసిన తర్వాత అంతా కార్యక్రమం అయింది. అటు తరువాత ఏం జరిగింది అంటే లోపల ఈశ్వర నివేదిత ప్రసాదం ఉన్నది. ఆ ప్రసాదాన్ని దాచిపెట్టారు. అది అర్ధరాత్రి సమయం. అందరూ కూడా పడుకున్నారు. ఆ సమయంలో తన యొక్క ఉత్తరీయాన్ని తుంచి ఒక ఒత్తి చేసి అక్కడ దీపారాధన చేశాడు వెలుతురు కోసం. శివభక్తి లేకపోయినప్పటికీ కూడా ఈశ్వర పూజ చేశాడు, జాగరణ చేశాడు, ఉపవాసం చేశాడు. అప్పటిదాకా దీపారాధన చేశాడు. అక్కడి నుండి లోపల ఉన్నటువంటి నివేదిత అన్నాన్ని తీసుకొని బయటికి తీసుకువెళ్ళి తినాలనేటువంటి అభిప్రాయంతో తీసుకొస్తూ ఉంటే నడుస్తున్నప్పుడు తన కాలు తగిలి అక్కడ ఉన్నవాళ్లకు మెళుకు వచ్చి పట్టుకొని కొట్టారు. కొట్టేటప్పటికల్లా ప్రాణం పోయింది. ప్రాణం పోయేటప్పటికల్లా శివదూతలు వచ్చారు, అలాగే యమదూతలు వచ్చారు. యమదూతలు అన్నారు, మా లోకానికి తీసుకువెళతాం, ఈయన చేసినంత దుష్కృతం, అన్ని పాపాలు చేశాడు, కాబట్టి ఏంటంటే ఈయన పుణ్యలోకాలకు రావలసిన వాడు కాదు అన్నారు. శివదూతలు అన్నారు, అట్లా కాదయ్యా, ఈ రోజున మహాశివరాత్రి రోజు మహాపుణ్యం చేశాడు, కాబట్టి సర్వదోషాలు నశించినాయి, మేము శివలోకానికి తీసుకువెళుతున్నాము అన్నారు. సరే, అక్కడి నుంచి కూడా యమదూతలు వెళ్ళి యమధర్మరాజు గారితో ఈ విషయాన్నంతా కూడా చెప్పారు. సరే, అక్కడి నుండి కూడా యమధర్మరాజు గారు వాళ్లకు చాలా ధర్మాలు చెబుతాడు. ఏంటంటే ఎవరైతే భగవద్భక్తులో, ఎవరైతే మరి శివసేవా తత్పరులో, ఎవరైతే రుద్రాక్షధారులో, విభూతి ధారణ చేసేవాళ్ళో ఇటువంటి వాళ్లను యమలోకానికి తీసుకొని రావద్దు అని చెప్పి. సరే, అక్కడి నుండి కూడా మెల్లిగా ఆయన పుణ్యలోకాల నుంచి కళింగరాజుగా జన్మించి ఆ జన్మలో ఏం చేశాడు అంటే ఎక్కడెక్కడైతే శివాలయాలైతే ఉన్నాయో కళింగరాజపుత్రుడు, కళింగరాజు, దముడు అనేటువంటి పేరు. శివాలయాలలో 24 గంటలు కూడా దీపారాధన ఉండి తీరవలసిందే, ఎక్కడైతే దీపారాధన చెయ్యరో వారికి శిరశ్ఛేదం విధిస్తాను అన్నాడు. శివసేవా తత్పరుడైనాడు. రాత్రింబవళ్ళు కూడా చాలా విశేషంగా శివపూజ చేశాడు ఈయన అన్నారు. ఇంతటి శివపూజ బుద్ధికి కారణమేమిటి అంటే శివప్రీతికరమైనటువంటి పర్వరోజున ఉత్తరీయంతో దీపారాధన చేశాడయ్యా. ఆ దీపారాధన మాహాత్మ్యం ఇటువంటి విశేషమైనటువంటి ఫలానికి కారణమైంది అన్నారు వ్యాసమహర్షుల వారు. ఏవం ఫలతి కాలేన శివే అల్పమపి యత్కృతం ఇతి జ్ఞాత్వా శివే కార్యం భజనం సుసుఖార్థిభిః. ఈశ్వరుడి విషయంలో స్వల్పమైనటువంటి సేవ చేసినప్పటికీ కూడా అది కాలక్రమంలో చాలా విశేషంగా ఫలిస్తుంది. వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ పుణ్యానికి వడ్డీ పెరిగి అసలైంది. ఈ అసలు కలిసి మళ్ళీ వడ్డీ పెరిగి మళ్ళీ అంత అయింది. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది, మళ్ళీ వడ్డీ అంతా అసలైంది. కాబట్టి ఈ విధంగా ఈశ్వరుడి కోసం చేసినటువంటి ఏ పుణ్యకర్మ అయితే ఉన్నదో ఆ పుణ్యకర్మ
చాలా క్రమక్రమంగా అభివృద్ధి అయ్యి సత్ఫల సిద్ధిని ఇస్తుంది అని చెప్పారు. సరే, ఆ విధంగా ఆ మహానుభావుడు ఆ మహారాజై ఆ తర్వాత క్రమంగా ఆయన శివపూజా తత్పరుడై దివ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితిని పొందాడు అన్నారు. ఎటువంటి స్థితిని పొందాడు అంటే కుబేరత్వం వచ్చింది ఆయనకు, ఆయనే కుబేరుడు అన్నారు. కాశీనగరానికి వెళ్ళి ఆ కాశీనగరంలో ఈశ్వరుణ్ణి సేవించాడు. ఈశ్వరుణ్ణి సేవించేటప్పటికల్లా ఆ పరమేశ్వరుడు చాలా విశేషంగా సంతోషించాడు. సంతోషించి మరి ఆయన కుబేరత్వాన్ని ఇచ్చాడయ్యా అన్నారు. సరే, ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉమాదేవిని దర్శించి ఆ ఉమాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆ కాంతులకు ఆశ్చర్యం కలిగి ఇంతటి కాంతులు, ఇంతటి మాహాత్మ్యం ఈమెకు ఎట్లా వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉంటే ఉమాదేవి కోపం వచ్చింది. ఏమిటి నన్ను చూసి అసూయపడుతున్నాడు? పరమేశ్వరుడితో అన్నది, ఇదిగో ఈ నీ పార్షదుడు ఉన్నాడే నన్ను చూసి అసూయపడుతున్నాడు, కాబట్టి శిక్షించు అన్నది. అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, నీకు కుమారతుల్యుడు, నిన్ను క్రూరంగా చూడటం లేదు, ఎటువంటి మహాపుణ్యం చేస్తే ఇటువంటి దివ్యమైనటువంటి కాంతి ఏర్పడ్డదా అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఏంటంటే నీవు అనుగ్రహించవలసింది అని ఈశ్వరుడు రికమెండ్ చేస్తే అప్పుడు ఆ అమ్మవారు, నాయనా నీ యొక్క తపస్సుకు సంతోషించానయ్యా, కాబట్టి ఏంటంటే పరమేశ్వరుడు కుబేరుడికి నవనిధులను అనుగ్రహించాడు. 9 రకాలైనటువంటి నిధులు, అపారమైనటువంటి నిధులను అనుగ్రహించి నీకు ఉత్తర దిగ్భాగంలో అలకానగరము అని ఒక దివ్యమైనటువంటి నగరాన్ని ఇస్తున్నాను. ఆ అలకానగరాన్ని రాజధానిగా చేసుకొని నీవు అక్కడ యక్షులందరికీ కూడా నాయకుడవై నీవు చక్కగా పరిపాలన చేయవయ్యా, ఉత్తర దిక్పాలకుడు అవుతావు నీవు అని చెప్పి ఈ విధంగా అమ్మవారు కూడా పుత్ర ప్రేమతో అనుగ్రహిస్తే ఉత్తర దిగ్భాగంలో ఆ గుణనిధి తరువాత జన్మ కాక తరువాత జన్మలో కుబేరుడై మరి ఈ సకల ప్రపంచానికి కూడా దివ్యమైనటువంటి సంపత్తులను ఇస్తున్నాడు ఆ మహానుభావుడు. అంతేకాక సాక్షాత్తు కలియుగ స్వామి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆ కుబేరుడి దగ్గరే అవసరానికి డబ్బులు అప్పు తీసుకున్నాడు. నోటు రాయటం, ధనాన్ని అప్పు చేయటం ఇది ఈ కలియుగంలో సహజం. కాబట్టి ఏంటంటే నోటు ఎట్లా రాయాలి, ప్రామిసరీ నోటు రాయటం వెంకటేశ్వర స్వామి వారు ప్రవేశపెట్టాడు. వ్యాస మహర్షుల వారు రచించి చూపించారు పురాణంలో, ఇదిగో ఈ విధంగా ఆయన నోటు రాసి కుబేరుడి దగ్గర డబ్బు తీసుకున్నారు అని. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు కూడా ధనాన్ని అప్పు పెట్టేటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిని పొందాడు ఆ కుబేరుడు. ఈశ్వర భక్తి చేత, శివారాధన చేత అని శివ మహాత్మ్యాన్ని చక్కగా వర్ణించారు. ఈ విషయంలో ఒకానొక చోట మరి వేరే పురాణాలలో ఒక మహత్తరమైనటువంటి ఉపాఖ్యానం ఉంది కుబేరుని గూర్చి. ఏమిటి అంటే, ఒకప్పుడు దుర్వాస మహర్షుల వారు 9 సంచులు తీసుకొచ్చాట. చూడటానికి చిన్న చిన్న సంచులుగా ఉన్నాయి. ఏం పని మీద వచ్చారు స్వామి అన్నారు కుబేరుడు. ఏం లేదయ్యా, బాగా ఈ మధ్య డబ్బుకి ఇబ్బందిగా ఉన్నది, నువ్వేమో అపారమైన ధనవంతుడివి, ఎంత డబ్బు ఇచ్చినా నీకు డబ్బు తరగదు, కాబట్టి కాస్త ఈ సంచులు తీసుకొచ్చాను, నీ దగ్గర నవనిధులు ఉన్నాయి కదా, ఆ నవనిధులు కాస్త ఈ సంచి నిండా వేసి ఇస్తే నేను తీసుకువెళతాను, కాస్త సమయానికి అవసరాలకు వాడుకుంటానన్నట్టు. సరే మంచిదే, దుర్వాస మహర్షుల వారంతటి మహర్షుల వారు వస్తే కాదంటానా అని చెప్పి చూడటానికి చిన్న సంచులుగా కనిపించినాయి. చిన్న సంచే కదా అనుకున్నాడు. లోపలికి తీసుకెళ్ళి ఒక్కొక్క నిధి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సంచి తెరిచి నిధి అందులో వేస్తుంటే ఆ నిధి మొత్తం పూర్తయ్యే వరకు సంచి నిండలేదండి. ఒక నిధి అయిపోయింది, రెండో నిధి అయిపోయింది, మూడో నిధి అయిపోయింది, ఇట్లా 9వ నిధి దాకా వచ్చేటప్పటికి పిల్లలు వచ్చారు ఇంట్లోకి. నాన్న ఏం చేస్తున్నావు? ఏం లేదురా, బయట దుర్వాస మహర్షుల వారు ఉన్నారు, పెద్దగా మాట్లాడేవాకండి, ఆయన కోపం వస్తుంది, ఆయన ధనం అడిగితే ఇస్తున్నానన్నట్టు.
ఇదేమిటయ్యా ధనవడికే ఇవ్వడం అంటే 1000 రూపాయలు ఉంటే ₹1 ఇవ్వాలి, లేదా 10 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి. అంతేగాని ఉన్న డబ్బు మొత్తం తీసుకువెళ్ళి ఆయనకి ఇస్తే నీ దగ్గరికి రోజు కొన్ని వేల మంది వస్తుంటారు యాచనకు. వాళ్ళని ఏం చేస్తావు, వాళ్ళకు ఏం సమాధానం చెబుతావు? ఇదేం బాగలేదు, ఇవ్వడానికి వీలేదన్నారు వాళ్ళు. అప్పుడు కుబేరుడు కోప్పడ్డాడు. ఆయన శాపం పెట్టాడంటే మనందరికీ కూడా ప్రమాదం రా నాయనా, ముందు గండం తప్పి బయటపడాలి, ఎట్లాగొట్లా ఆయనకు ఇచ్చి పంపిస్తాను అని. ఆ 9 నిధులు పూర్తయితే కానీ ఆ సంచులు నిండల. సరే సంచులు నిండినాయి, మెల్లగా తీసుకువచ్చి అయ్యా తమ ఆజ్ఞ ప్రకారం ఇదిగో ఈ ధనాన్ని మీకు సమర్పణ చేస్తున్నాను అన్నాడు. సరే ఆ సంచులను మొయ్యలేక మెల్లగా ఇల్లు దాటి వాకిలి దాటి కాస్త 4 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు దుర్వాస మహర్షుల వారు. ఇంకేం కొంప ముంచుతాడో, ఉన్న సంపదంతా పట్టుకెళ్ళాడయ్యా అనుకున్నారు. ఏమయ్యా అడగంగానే ఏమాత్రం సందేహించకుండా ఉన్న నిధులు మొత్తం నాకు సంచుల్లో ఇచ్చేసావు, చాలా సంతోషించా, లోపలికి వెళ్ళి చూడు, ఒక్కొక్క నిధి 9 రెట్ల అయి ఉంటుంది అన్నాడు ఆయన. అట్లా అనుగ్రహం ఇచ్చి ఆ మహానుభావుడు ఆ ధనాన్ని తీసుకువెళ్ళాట. ఆ విధంగా ఆ కుబేరుడు ధనపతి అయినాడు శివానుగ్రహంతో. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉంటే అపారమైనటువంటి ధనం కలుగుతుంది అన్నారు. కాబట్టి ఈ విధంగా కుబేరుడు శివారాధన చేసి చాలా విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి అనుగ్రహం పొందాడు ఈశ్వరుడి వల్ల. అలా ఈశ్వరుడి వల్ల అనుగ్రహం పొందినటువంటి వారి యొక్క స్థితి ఎట్లాంటిది అంటే చెప్పనలవి కాదు. కాబట్టి నిరంతరము కూడా శివారాధన చేయవలసింది అని చెప్పారు. సరే, ఇక్కడ మనం ఈరోజు శ్రీశైల మల్లికార్జునుడు యొక్క ప్రాదుర్భావ విశేషాన్ని చెప్పుకుందాం. శ్రీ మహాగణాధిపతి గణాధిపత్య పట్టాభిషేకం అయిన తర్వాత గణపతి కుమారస్వామి వారు ఇద్దరు బాలకులు. వీళ్ళిద్దరూ ఇంట్లో చక్కగా సంచారం చేస్తూ తల్లిదండ్రులకు కనుల విందు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషిస్తున్నారు కుమారస్వామి వారి యొక్క స్థితికి, శ్రీ మహాగణాధిపతి యొక్క ఆ దివ్యమైనటువంటి లీలలకు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు చాలా మహాద్భుతంగా ఉన్నది. ఇలా ఉండగా కుమారస్వామి వారికి సేనాధిపత్య పట్టాభిషేకం చేశారు. ఆయన దేవసేనాపతి. గణపతికేమో గణాధిపత్య పట్టాభిషేకం చేశారు. ఇద్దరూ చక్రవర్తులే. ఈయన విఘ్నగణాలన్నిటికీ కూడా పతి, సకల విఘ్నాలను తొలగించేటువంటి మహానుభావుడు ఈయన. సకల దేవతలను కూడా మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్లకు దివ్యమైనటువంటి క్షేమాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆయన. ప్రథమ పూజ్యుడు గణపతి. ఇప్పుడు గణపతికి కుమారస్వామి వారికి వివాహ వయస్సు వచ్చింది. వివాహ వయస్సు వచ్చేటప్పటికల్లా వివాహం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది తల్లిదండ్రులకు. దేవతలందరూ కూడా సాక్షిభూతంగా ఉన్నారు. తనకు వివాహం ముందు చేయమన్నాడు కుమారస్వామి వారు, తనకే ముందు చేయమన్నాడు గణపతి. ఇప్పుడు ఎవరికి ముందు వివాహం చెయ్యాలి? ఆయన పరమేశ్వరుడే అయినప్పటికీ కూడా మరి కుటుంబంలో పిల్లల వ్యవహారం వచ్చేటప్పటికల్లా ఇక్కడ సమస్యలో పడ్డాడు ఆ పరమేశ్వరుడు. సరే, అక్కడి నుంచి కూడా దేవతల సమక్షంలో ఒక తీర్మానం చేశారు. ఎవరైతే భూప్రదక్షిణం చేసి ముందు గృహానికి తిరిగి వస్తారో వాళ్లకు ముందు వివాహం చేస్తాము అన్నారు. వెంటనే ఈ మాట విన్నారు. సరే, బయలుదేరాలన్నారు. కుమారస్వామి వారు నెమలి వాహనాన్ని తీసుకున్నాడు. ఆయన మహావేగంగా ఆకాశ మార్గం గుండా ఆయన తీర్థాలకు వెళ్ళిపోయినాడు. భూప్రదక్షిణం చేస్తూ సకల తీర్థాలలో స్నానం చేసి వస్తాడు. ఆయన భూప్రదక్షిణం చేసి వస్తాడు. గణపతి ఆలోచించాడు. అపాయం లేని ఉపాయంలో గణపతి మహానుభావుడు. గణపతి ఉపాసన చేస్తే
సుకరంగా కార్యాలు నెరవేరుతాయి అని. ఆ గణపతి యొక్క అనుగ్రహం అట్లాంటిది. సరే, బాగా ఆలోచించి ఒక బంగారు సింహాసనం తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఆ సింహాసనం మీద కూర్చోమన్నాడు. అన్ని రకాలైనటువంటి పూజా సౌకర్యాలు ఏర్పరిచాడు. పూజా ద్రవ్యాలు తీసుకొచ్చాడు. తల్లిదండ్రులకు పాదపూజ చేశాడు ఆయన. తల్లిదండ్రులకు పాదపూజ చేసిన తర్వాత సరే, వాళ్ళు చాలా విశేషంగా సంతోషిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎవరైతే తల్లిదండ్రులను విశేషంగా పూజిస్తారో ఆ భగవద్ అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా కలుగుతుంది అని. తీర్థయాత్రా ఫలం, సకల పుణ్యాల ఫలం తల్లిదండ్రులను సేవించినటువంటి వాడికి వస్తాయి. తల్లిదండ్రులను సేవించిన వాడికి పార్వతీ పరమేశ్వరులు సంతోషిస్తారు. అభీష్టాలన్నీ నెరవేరుతాయి. కాబట్టి శాస్త్రం తల్లిదండ్రుల యొక్క సేవకు పురుషుడి విషయంలో, స్త్రీ విషయంలో అత్తమామల సేవ, వివాహ అనంతరం, వివాహాత్ పూర్వం తల్లిదండ్రుల సేవ, వివాహ అనంతరం స్త్రీకి అత్తమామల సేవ, భర్తృసేవ ప్రధానం, అటు తరువాత అత్తమామల యొక్క సేవ. కాబట్టి సరే, ఆ గణపతి చక్కగా ఏకాగ్ర మనస్సు అయిన ఏకాంత భక్తి అని చెప్పుకున్నాం. ఇతర విషయం మనస్సులోకి రాకూడదు. పూజా సమయంలో పూజకు సంకల్పం చేసిన తర్వాత పూజ పూర్తయ్యే వరకు ఇతర విషయం మనస్సులోకి రాకూడదు. అయితే ఇక్కడ కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. తనకంటే గొప్పవారు, పెద్దలు, మహనీయులు, తపోధనులు ఎవరైనా గృహానికి వస్తే కాసేపు తన పూజకు అంతరాయం కలిగినా సరే పూజను ఆపుకొని ముందు వారిని గౌరవించి అటు తరువాత వారికి స్వాగత మర్యాదలు పలికి ఆ తర్వాత వచ్చి పూజ చేసుకోవాలి అన్నారు. భగవంతుడే తద్రూపంగా వచ్చినట్టు భావన చేయమన్నారు పెద్దలు వచ్చినప్పుడు. ఓ పూజా సమయంలో కానీ, అభిషేక సమయంలో కానీ, ఒక దివ్యమైనటువంటి సత్కర్మాచరణ సమయంలో కానీ ఎవరైనా పెద్దలు మహానుభావులు వస్తే భగవంతుడే ఆ రూపంగా వచ్చినట్టు భావన చేసి వారిని చక్కగా గౌరవించండి అన్నారు. అంతేగాని నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు అని. అదే గజేంద్ర మోక్షంలో మనకు చెప్పేటువంటి విషయం. అగస్త్యుల వారిని నిర్లక్ష్యం చేసేటప్పటికల్లా ఏనుగు జన్మ వచ్చింది మహారాజుకు. పెద్దలను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కోటి తపస్సులు చేస్తున్నా సరే సిద్ధపురుషులు, మహనీయులు, పీఠాధిపతులు, గురువులు ఊళ్ళోకి వచ్చి ఉన్నారంటే వారి దర్శనం చేయడం చాలా ప్రధానం. యథాశక్తి వారిని సేవించటం ప్రధానం. ఇది చాలా సూక్ష్మమైనటువంటి ధర్మ విషయం. కాబట్టి ఆ గణపతి ఏకాగ్ర మనస్సుతో తల్లిదండ్రులకు పాదపూజ చేశాడు. అక్కడి నుంచి ప్రదక్షిణ నమస్కారము సర్వాభీష్టప్రదవు ఉభవు అని. ప్రదక్షిణము నమస్కారము సమస్త అభీష్టాలను కూడా ప్రసాదించేది అవుతుంది. పూజలో షోడశ ఉపచారములు ఉన్నాయి, ఏకవింశతి ఉపచారములు ఉన్నాయి, 21 ఉపచారాలు. వీటన్నిటిలో కూడా ప్రదక్షిణ నమస్కారం సర్వాభీష్టప్రదవు ఉభవు. ప్రదక్షిణ నమస్కారాలు చాలా గొప్పవి. అందుకనే దేవాలయానికి వెళితే ఒక ప్రదక్షిణం దాదాపు కనీసం 3 ప్రదక్షిణాలు చేయాలి. కుదరకపోతే ఒక ప్రదక్షిణమైనా చేయాలి. అలాగే పెద్దలు కనిపిస్తే నమస్కారం చేయాలి. ఈ నమస్కారం చేసేటప్పుడు అక్కడక్కడ చూస్తున్నాము, భక్తి ఉంటుంది మనస్సులో, కార్య విధి ఒకటి ఉన్నది, ప్రతిదానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానాన్ని ధిక్కరించి ప్రవర్తించకూడదు. ఒక చేత్తో నమస్కారం చేయటం, కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తాడు, కానీ ఒక చేత్తో నమస్కారం చేసేవాళ్ళని చూసా. ఆ ఒక చేత్తో నమస్కారం చేయటం పనికిరాదు. 2 చేతులతోనే నమస్కారం చేయాలి. 2 చేతులతో నమస్కారం చేయటం కుదరకపోతే నమస్కారం అండి అనాలి, మనసా నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ఒక చేత్తో నమస్కారం చేయటం అనేటువంటిది అది నమస్కార విధానం కాదు. ప్రతిదానికి కూడా ఒక విధానం ఉన్నది. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఒక విధానం ఉన్నది, ఎట్లా వెళ్ళాలి, ఉపాధ్యాయులను ఎట్లా గౌరవించాలి. క్లాసులో కూర్చొని ఉంటాడు, ఉపాధ్యాయుడు వచ్చేప్పటికి లేచి నిలబడతాడు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ
ఒక క్రమశిక్షణ, ఒక విధానం అనేటువంటిది ఉన్నది. ఆ విధానాన్ని ధిక్కరించరాదు. చక్కగా ఏకాగ్ర మనస్సుతో షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రదక్షిణాలు చేశాడు ఈ గణపతి? 7 ప్రదక్షిణాలు చేశాడు. 7 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసిన తర్వాత ఇక వివాహం చేయండి మీరు అని అడిగాడు. ఇక వివాహం చేయండి అంటే మనం అనుకున్న ఒప్పందం ఏంటి నాయనా? నువ్వు పూజ చేస్తున్నావు, ప్రదక్షిణాలు చేస్తున్నావంటే ఈ పూజానంతరం నువ్వు కూడా తీర్థయాత్రలకు వెళ్ళి వస్తావు. తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు ముందు ఇక్కడికి వస్తే మరి వాళ్లకు వివాహం చేయాలని కదా, అట్లా ఆ భావనతో మేమున్నాము. ఇప్పుడు వచ్చి నీవు వివాహం చేయమంటావు, ఇది సందర్భమేనా అన్నారు. పరిపూర్ణంగా సందర్భమేనండి. ఎందుకంటే మీరు ప్రవర్తింపజేసినటువంటి వేదశాస్త్ర పురాణములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఎవరైతే తల్లిదండ్రులకు ఒక ప్రదక్షిణం చేస్తారో వాళ్ళకి భూమండల ప్రదక్షిణం చేసేటువంటి ఫలం వస్తుంది అని చెప్పారు. నేను 7 ప్రదక్షిణాలు చేసా అంటే ఇప్పటికీ 7 పర్యాయాలు భూమండల ప్రదక్షిణం చేసి వచ్చాను, నిస్సందేహంగా నాకు వివాహం చేయొచ్చు అన్నారు. సరే, ఇంతలో ఏం జరిగిందంటే పార్వతీ పరమేశ్వరుల గృహంలో 2 మగపిల్లలు ఉన్నారు. అందులో ఒక ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు. రెండో ఆయన గణపతి చాలా సుందరంగా ఉంటాడు చూడటానికి. ప్రపంచంలో విద్యావేత్తల్లో మహత్తరమైనటువంటి విద్యావేత్త ఎవరు అంటే ఒకే ఒక గణపతి అని తేలింది. పరిపూర్ణమైనటువంటి విద్యావేత్త, అంతటి విద్యావంతుడు గణపతి. కాబట్టి ఏంటంటే గణపతికి పిల్లలను ఇవ్వాలి అని చెప్పి విశ్వరూప ప్రజాపతి గారి దగ్గర 2 కన్యకలు ఉన్నారు. ఆ 2 కన్యకలు కూడా ఒక ఆమె సిద్ధిదేవి, ఒక ఆమె బుద్ధిదేవి. ఆ 2 కన్యకలు కూడా చాలా యోగ్యంగా ఉన్నారు. సరే, తండ్రి గారు వచ్చి ఇట్లా మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తామండి అన్నారు. గణపతి ఏమో అర్హుడై ఉన్నాడు వివాహానికి. సరే, తథాస్తు అన్నారు. దేవతలందరూ కూడా ఒప్పుకున్నారు. దేవతల యొక్క సమక్షంలో ఆ గణాధిపతికి వివాహమైంది. కుమారస్వామి వారికి మరి సంవత్సర కాలం పట్టింది ఈ భూప్రదక్షిణం అంతా చేసి రావడానికి. ఈ గణపతికి మరి ఆ 2 పిల్లలు కూడా అత్తవారింటికి వచ్చారు. చక్కగా 2 కుమారులు కలిగారు అన్నారు. క్షేమము, లాభము. ఇద్దరు కుమారులతో ఆ గణపతి మహానంద భరితుడై ఉన్నాడు. కుమారస్వామి వారు బయలుదేరి వచ్చారు. చాలా కష్టపడి భూప్రదక్షిణం చేసి తీర్థయాత్రలు చేసి నెమలి వాహనం మీద బయలుదేరి వచ్చారు. ఆయన వచ్చేటప్పటికల్లా గృహంలో ఇట్లా చూచారు. గణపతికి ఎట్లా వివాహం చేశారు మీరు అన్నారు. ఎట్లా వివాహం చేశారు అంటే ఇదిగోనైనా ఈ కారణం వల్ల గణపతి వివాహార్హుడైనాడు, భూప్రదక్షిణం చేసి వచ్చిన ఫలితం వచ్చింది, వివాహం చేశాము అన్నారు. దాంతో కుమారస్వామి వారికి చాలా ఆగ్రహం కలిగింది అన్నారు. నన్నేమో గృహం నుంచి బయటికి పంపించారు తల్లిదండ్రులు, చిన్నవాడయ్యేటప్పటికేమో గణపతి మీద విశేషమైనటువంటి ప్రేమ చూపించారయ్యా. కాబట్టి ఈ విధంగా నా మీద పక్షపాతం చూపారు. అందుకోసమని చెప్పేసి నేను ఇక గృహానికి రాను అన్నాడు ఆ కుమారస్వామి వారు. ఆయన కోపం వచ్చి అక్కడి నుండి ఆ కైలాస పర్వతం నుండి పరిగెత్తడం మొదలెట్టాడు. పరుగు తీశాడు. పరిగెత్తి చిట్ట చివరికి శ్రీశైలం దాటి 24 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ ఆగాడు కుమారస్వామి వారు. అక్కడ కుమారవనము అంటారు. ఆ కుమారస్వామి వారు అక్కడ ఆగారు పిల్లవాడి కోసమని చెప్పి. పార్వతీ పరమేశ్వరులు 2 కూడా శ్రీశైలం దాకా వచ్చారు. శ్రీశైలం దాకా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. శ్రీశైలంలో మల్లికార్జునుడుగా, ఆ అమ్మవారు భ్రమరాంబికగా అక్కడ నిలబడ్డది. వాళ్ళు 2 కూడా అక్కడ ఉండి సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ శ్రీశైలంలో పూర్ణిమ రోజు అమ్మవారు, అమావాస్య రోజు పరమేశ్వరుడు,
ఆ కుమారస్వామి వారిని వెళ్ళి చూచి వస్తూ ఉంటారు. ఇది ఆ శ్రీశైల జ్యోతిర్లింగం యొక్క దివ్య మహాత్మ్యం, పరమేశ్వరుడు యొక్క లీలా విలాసం. ఇదంతా కూడా మరి ఆ కుమారస్వామి వారిని చక్కగా అనుగ్రహించటం కోసం, లోకాన్ని అనుగ్రహించటం కోసం తన లీలను ప్రకటించి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా శ్రీశైలంలో ఉండిపోయినారు అన్నారు. పరమేశ్వరుడు 5 ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ 5 ముఖాలలో సజ్జోజాత ముఖం, వామదేవ ముఖం, అఘోర ముఖం, తత్పురుష ముఖం, ఈశాన ముఖం అనేటువంటి 5 ముఖాలు. ఈ 5 ముఖాల్లో ప్రతి ముఖంతో ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినందువల్ల చాలా విశేషమైనటువంటి సత్ఫలం ఉన్నది అన్నారు. సజ్జోజాత ముఖము అంటే పడమర ముఖం, సజ్జోజాత ముఖం. ఎరుపు తెలుపు వర్ణంతో ఉండేటువంటి ముఖం, దివ్యమైనటువంటి ముఖం సజ్జోజాత ముఖం. తర్వాత స్వామివారి యొక్క తూర్పు ముఖం తత్పురుష ముఖం, పచ్చటి ముఖం. ఆ తత్పురుష ముఖం తూర్పు ముఖం. రెండవది అఘోర ముఖం, ఇది దక్షిణ ముఖం. నల్లగా ఉంటుంది, నల్లటి మాలికలు, తర్వాత సర్పాలను ధరిస్తాడు ఆ ముఖంతో. తర్వాత మూడోది సజ్జోజాత ముఖం. ఈ సజ్జోజాత ముఖం నా తెలుపు ఎరుపు ముఖం, పడమర ముఖం. తర్వాత వామదేవ ముఖం ఉత్తర దిగ్భాగంలో ఉంటుంది. ఎర్రటి శరీరం, ఎర్రటి ముఖం అన్నమాట, అది వామదేవ ముఖం. తర్వాత ఈశాన ముఖం. ఈశాన ముఖం వచ్చేటప్పటికల్లా చాలా దివ్యమైనటువంటి శుద్ధ స్ఫటిక వర్ణంతో ఉంటుంది. తెల్లటి వర్ణం ఈశాన ముఖం. ఫలితం జ్ఞానం కలుగుతుంది. స్వామివారిని ఈశాన ముఖంతో ఉపాసిస్తే జ్ఞానం కలుగుతుంది. ఆ ఈశాన స్వరూపంతో పరమేశ్వరుడు జీవుణ్ణి ఆశ్రయించి ఉంటాడు. తత్పురుష ముఖంతో ఉపాసన చేస్తే, తత్పురుష ముఖాన్ని సేవిస్తే సత్వరజస్తమో గుణాలు 3 కూడా సమన్వయమై సక్రమమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఈశ్వరుడు యొక్క తత్పురుష ముఖాన్ని పూజిస్తే సమస్త భోగభాగ్యాలు కలుగుతాయి తూర్పు ముఖాన్ని సేవిస్తే. తర్వాత రెండోది అఘోర ముఖం. అఘోర ముఖము అంటే నల్లటి రూపము. అటు తరువాత ఈ అఘోరుడు బుద్ధితత్వాన్ని ఆశ్రయించి ఉంటాడు. సద్బుద్ధి కలుగుతుంది. చాలా విశేషమైనటువంటి సద్బుద్ధిని, ప్రసన్నతను ఇచ్చేటువంటి మహానుభావుడు. తర్వాత సజ్జోజాతుడు మనస్సు మీద అధిపతి. మనస్సు సక్రమమైనటువంటి స్థితిలో నడవాలి అంటే సజ్జోజాత ముఖాన్ని సేవించాలి. తరువాత వామదేవ ముఖంతో అహంకారాన్ని ఆశ్రయించి ఉండి మనుష్యుడికి నిరహంకారిత్వాన్ని ప్రసాదించేటువంటి మహానుభావుడు వామదేవుడు. కాబట్టి అంటే ఈ 4 రూపాలతో స్వామివారు 4 ముఖాలతోటి మరి 4 దిక్కుల్లో ఉంటూ, తర్వాత ఈశానముఖుడై మరి జ్ఞానరూపుడై ఆ మహానుభావుడు పంచముఖాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. శివలింగానికి అభిషేకం చేసినప్పటికీ కూడా పంచముఖ ధ్యానమే. ఇప్పుడు మనం శివపురాణంలో ఏదైతే అక్షరస్వరూపుడు పరమాత్మ అని ఇందాక చెప్పుకున్నాం, అకారాది క్షకారాంత వర్ణములు కూడా ఆ శివలింగమునందు భాసిస్తూ ఉన్నాయి అని మహాన్యాసం చెబుతారు కదా. ఈ మహాన్యాసంలో ఈ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలతోటి, తర్వాత ఏమిటి అంటే అక్షరస్వరూపంతో న్యాసాలు చేస్తారు. అటువంటి ఆ స్వరూపాన్నంతటినీ కూడా సూక్ష్మదేహం మీద స్థూలదేహం ద్వారా న్యాసం చేసి సూక్ష్మదేహమునందు ఆవహించి ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వర స్వరూపమై ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా అభిషేకిస్తే, ఆ పరమేశ్వరుణ్ణి కనుక సేవించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలను ఇచ్చేవాడు ఈశ్వరుడు అని చెప్పారు. సరే, ఆ ఈశ్వరుడికి మొత్తం 8 నామాలు చెప్పారు. ప్రధానమైన నామాలు శివపురాణంలో: భవాయ నమః, శర్వాయ నమః, ఈశానాయ నమః, పశుపతయే నమః,
రుద్రాయ నమః, ఉగ్రాయ నమః, భీమాయ నమః, మహాదేవాయ నమః. ఈ 8 రూపాలతో ఉన్నటువంటి పరమేశ్వరుడు పంచమహాభూత స్వరూపం, సూర్యచంద్ర స్వరూపం, బాగా విశేషమైనటువంటి కర్మయోగం కలిగి యజ్ఞకర్మలు ఆచరించినటువంటి సోమయాజు యొక్క రూపం 8వ రూపం. భవుడు అంటే ఉదకం మీద అధిపతి. పంచమహాభూతాల్లో భూమి, నీరు, తేజస్సు, గాలి, ఆకాశము పంచమహాభూతాలు. భూమి మీద అధిపతి శర్వుడు, ఉదకం మీద అధిపతి భవుడు. ఈశానుడు అంటే సూర్యభగవానుడు, సూర్యమండలం మీద అధిపతి. పశుపతి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఆహితాగ్ని. రుద్రుడు అంటే అగ్నిస్వరూపం, అగ్నికి రుద్రుడికి అభేదం. ఉగ్రుడు అంటే వాయుదేవుడు, చాలా విశేషమైనటువంటి గాలి, సుడిగాలి. ఆ గాలికి ఎంతటి వాళ్ళైనా భయపడవలసిందే. చెట్లను, పర్వతాలను, భూమండలాన్ని మొత్తాన్ని కదిలించి వేసేటువంటి శక్తి. కాబట్టి ఉగ్రుడు అంటే వాయుస్వరూపం, వాయువును ఆశ్రయించి ఉంటాడు. భీముడు అంటే ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు ఆ పరమేశ్వరుడు. మహాదేవుడు అంటే చంద్రమండలాన్ని ఆశ్రయించి ఉంటాడు మహాదేవుడు. ఈ విధంగా దివ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నామాలు 8 నామాలు ఆ పరమేశ్వరుడివి. ఆయుర్దాయం ఇవ్వాలి అంటే పరమేశ్వరుడే ఇవ్వాలి, కానీ ఇంకెవరూ కూడా ఆయుర్దాయాన్ని ఇవ్వలేరు. అందుకే ఆయనకు మృత్యుంజయుడు అని పేరు. ఆ మృత్యుంజయ రూపమే దివ్యమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి రూపం. శుక్రాచార్యుల వారు మృత సంజీవిని విద్యను ఆ పరమేశ్వరుడి నుండే ఆయన స్వీకరించాడు. కాబట్టి తరువాత రోజుల్లో మనకు ఆ మృత సంజీవిని విద్య ఎటువంటిదో, మరి ఆ పరమేశ్వరుడు యొక్క మాహాత్మ్యం ఎటువంటిదో తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి రోజుల్లో ఈ ప్రవచనం వస్తుంది మృత సంజీవిని విద్యను గూర్చి. కనుక ఆ పరమేశ్వర అనుగ్రహం ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా చాలా విశేషమైనటువంటి కృతార్థత కలిగినటువంటి వాళ్ళు. అడుగడుగునా ఎటు చూచినప్పటికీ కూడా మీరు రామాయణం చూడండి, భారతం చూడండి, భాగవతం చూడండి, ఎటు చూచినప్పటికీ కూడా మరి చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఆ పరమేశ్వరుడి అనేటువంటి విషయం సుస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు యొక్క రూపధ్యానంలోనే పార్వతీపతి, దేవతలందరికీ గురువు, జగద్గురువు అంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర స్వరూపమే శంకరుల వారు. శంకరపీఠాలను అధిష్ఠించినటువంటి మహనీయులు, జగద్గురువులు సాక్షాత్తు శంకరాంశతో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆయనే గురువు, జగత్కారణం. ఈ ప్రపంచ సృష్టికంతటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు శివుడు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే అనంతమైనటువంటి బ్రహ్మ వస్తువు, ఆ శుద్ధ చైతన్యమే ఈశ్వరుడు. ఆ చైతన్యాన్ని అమ్మవారుగా భావించామనుకోండి, అక్కడ అమ్మవారే సకల సృష్టిని నడుపుతున్నది అనేటువంటి విషయం దేవీ భాగవతంలో చెప్పారు. ఎట్లా నడుపుతున్నదయ్యా? పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్య బలంతో అమ్మవారి యొక్క సాన్నిధ్య బలంతో ఆ పరమేశ్వరుడు ఈ జగత్ సృష్టిని మొత్తం కూడా నడుపుతున్నారు అని. వందే జగత్కారణం వందే పన్నగభూషణం, సర్పాలను ధరించాడు ఆయన. శశిధరం, చంద్రుని ధరించాడు. వందే పశూనాంపతిం, ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర ప్రాణికోటి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అధిపతి. వందే సూర్య శశాంక వన్హి నయనం, సూర్యుణ్ణి కుడికన్నుగా, చంద్రుణ్ణి ఎడమకన్నుగా, అగ్నిహోత్రుణ్ణి తృతీయ నేత్రంగా ధరించాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క
నేత్రత్రయమే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు. కాబట్టి వందే ముకుంద ప్రియం, శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టుడు. పరస్పరము ఇద్దరు ఒకళ్ళను ఒకళ్ళు ఉపాసించుకుంటూ ఉంటారు. వందే శివం శంకరం. కాబట్టి ఆ సదాశివుణ్ణి చక్కగా సేవించినందువల్ల సమస్త శుభాలు కూడా కలుగుతాయి అని ఆ ఈశ్వరుడు యొక్క ధ్యానం కనుక అటువంటి సదాశివుడు అందరినీ కూడా కాపాడుగాక. ఆ సదాశివోపాసకులైనటువంటి జగద్గురువులు మహాసన్నిధానం వారు, అలాగే సన్నిధానం వారు మనందరినీ కూడా సర్వదా ఆశీర్వదించి అనుగ్రహించుగాక. జగద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.